హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చగను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉపవాస ప్రార్థన పెట్టి మీకు స్తోత్రములు. ఆశతో చేరి వచ్చిన ప్రతి బిడ్డను పెట్టి నీకు వందనాలు అయ్యా. చదవబడిన లేఖనము ద్వారా నీ దాసుని అభిషేకించి నీ సిలువ చాటును మరుగుపరిచి అందరికీ మేలు కలుగునట్లుగా, మీ నామములకు మహిమ కలుగునట్లుగా, ప్రతి అపవాది శక్తులకి నాశనం అపజయము కలుగునట్లుగా నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ, లైవ్లో ఉన్నటువంటి వారికి ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఏంటి, దేవుడు ఒక గ్రంథాన్ని రాసిపెట్టి నేను దేవుడిని, మీరు ఈ గ్రంథాన్ని చదవాలి, నేనేం చెప్తే అదే చెయ్యాలని చెప్పలేదు ఆయన. అంటే ఆయన ఏ గ్రంథమునైతే వ్రాయించాడో ఆ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను నీకు తెలియచేయాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అర్థం చేసుకోండి. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గ్రంథముల ద్వారా అవి చదువుకుని గ్రహించి వాటి ద్వారా దేవుడి దగ్గర ఎలా ఉండాలో, దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో తెలుసుకోవడము కొరకు దేవుడు ఎంతో కృప చూపాడు. నిజంగా దేవుని జ్ఞానము అర్థం కాదు మనకి. అందుకే పురాణాల్లో దేవుడిని ఏమంటారంటే అగోచరుడు అంట. అగోచరుడు అంటే అర్థం కానివాడంట. అంటే ఎంత అర్థం కావాలో, ఒకరు రక్షణ పొందడానికి ఎంత అర్థం కావాలో అంత అర్థం అవుతాడు. ఒక కుటుంబం కట్టుకోవడానికి ఎంత అర్థం కావాలో అంత అర్థం అవుతాడు. సొలొమోను అన్నాడు కదా, ఏం కావాలో నువ్వు కోరుకో అన్నాడు సొలొమోను దేవుడు. సొలొమోను ఏమన్నాడంటే, నా తండ్రి అయినటువంటి దావీదుని నువ్వు మహారాజుగా ఏర్పాటు చేసుకున్నావు. ఈ జనులందరినీ ఆయన ఎంతో పరిపాలన చేశాడు ప్రభా. ఆయన కుమారుడైన నాకు ఈ రాజ్యాన్ని అప్పగించేప్పుడు, కాబట్టి వీళ్ళని పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు, జ్ఞానం కావాలని అడిగి. అంటే సొలొమోనుకి సైతము దేవుడు ఆ దేశంలో ఉన్న లక్షలాది మంది ప్రజలను ఎలా పరిపాలన చేయాలో తగిన జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. అంటే అగోచరుడు అంటే మొత్తానికే దొరకని వాడు కాదు, మొత్తానికి అర్థం కాని వాడు కాదు. ఖచ్చితంగా అంటే నీ హృదయాభిలాషను పెట్టి నీకు ఎంత అర్థం కావాలో అంత అర్థం అవుతాడు దేవుడు. నీ చేతిలో ఉంది దేవుడు ఎంత అర్థం కావాలో. హల్లెలూయా. చాలా విలువైనటువంటి సందేశం. అందుకనే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథము మనకు అందించి ఆ గ్రంథమును మనకు అర్థం కావడానికి తన దాసులను, ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ ధర్మశాస్త్రం ఉన్నటువంటి సంగతులను ఆ జనులకు తెలియపరచగా, అపోస్తులైన పేతురు వాక్యం చెప్పగా ఆ వాక్యము విని అంట ఇంచుమించు 3000 మంది బాప్తిజం పొందారు. ఈరోజు ఏడుస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారని. వాక్యము విని, వాక్యము హృదయం మందు పొడవబడి, వాక్యము చేత హెచ్చరిక పొంది పశ్చాత్తాపడి వారి జీవితాలు మార్చుకుని బాప్తిజం పొందారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? మత మార్పిడి అంటే మతం మార్పిడి. మరి మమ్మల్ని మార్చచ్చు కదా వచ్చి. ఏమని మారుతారు? బలవంతంగానా? బలవంతంగానే అనకపోతే, ఆ పదం అనకపోతే కొట్టడం, చంపడం అనా? ఇదా నేర్చుకున్నది? యేసుప్రభు వారు అలా చెప్పలేదు. యేసుప్రభుని అనుసరిస్తున్న వాళ్ళు అలా చెప్పలేదు కదా. ఒక స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నాం, దాన్ని నమ్మినటువంటి వారు నమ్ముతూ ఉన్నాం. హల్లెలూయా. కనుక దేవుడు మనకు అర్థం కాడు, దేవుడు నాతో మాట్లాడు, అయినా నేను ప్రార్థన చేస్తే ఆయన ఎందుకు వింటాడులే అని నువ్వు అనుకోకూడదు. ఇప్పుడు
ఆయనకు ఒక పేరు ఉంది. ఏం పేరు అంటే ప్రార్థన ఆలకించువాడు. ఇంకేం కావాలి? ప్రార్థన ఆలకించేవాడికి నువ్వేం చేయాలి? వినిపించాలి. నువ్వు మళ్ళీ దేని ద్వారా వినిపించాలి? ప్రార్థన ద్వారానే. ఆయన దేని ద్వారా వింటాడు? ప్రార్థన ద్వారానే. ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడట, మరి ప్రార్థన ద్వారానే నువ్వు ఆయనకి వినిపించాలి. కానీ ఈరోజు జనులు ఏం చేస్తున్నారు చెప్పండి? వినిపించగలుగుతున్నారా ప్రార్థన ద్వారానే? ఏంటి చాలా నేను త్వరగా చెప్పకపోతే ఈ ఫోన్ పనిచేయదు. చాలా అదో తలకాయ నొప్పి అయిపోయింది నాకు, బాగా చాలా వేదన ఉంది ఫోన్ కోసం. అప్పుడే 2 సార్లు పోయింది, మళ్ళీ రిపేర్ చేయించి అలా పెట్టాను, అది పని చేయట్లేదు అంత మాత్రమే. హల్లెలూయా. అది కొన్న సంవత్సరం ఉంది, 3 లక్షలు అప్పుడున్నందుకు అంత బాధపడలేదు. కానీ ఫోన్ లేక చాలా బాధ వస్తుంది. ఎందుకంటే దేవుడు నాకు అప్పగించినటువంటి ప్రతిదీ కూడా మరి ఫోన్ ద్వారా చేస్తున్న ప్రస్తుతం ఉన్నటువంటి దినాలలోను, అది నేను లేకపోయినా రేపు పొద్దుట నాకు అప్పగించినటువంటి నెట్లో ఉంటుంది. హల్లెలూయా. సో అందుకని త్వరగా చెప్పకపోతే అది మళ్ళీ అప్లోడ్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. అందుకని సాధ్యమైనంత వరకు త్వరగా ముగించడానికి ఇష్టపడతాను. ప్రార్థనాపూర్వకంగా ఉందండి, ఆ పైన దేవుడి ఇష్టం. హల్లెలూయా. మూలవాక్యం ఏం చెప్తుందంటే, నాకు మొర్ర పెట్టుము అంటున్నాడు దేవుడు. ఏం చేయాలంటే దేవునికి జనులు మొర్ర పెట్టాలంట. హల్లెలూయా. అంటే ఈరోజు క్రైస్తవ జీవితం ఎలా ఉన్నాయో చూసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడిని నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆలోచించుకోవాలి. అంటే ఒక మాట చెప్పాలంటే, దేవుడు చెప్తున్నట్లుగా దేవుడు అనుకున్నట్లుగా చేయట్లేదు ఇప్పుడు బోధకులు కానీ సంఘ విశ్వాసులు కానీ. దేవుడు అనుకున్నట్లుగా దేవుడు చెప్పినట్లుగా చేయడం లేదు, వీళ్ళు అనుకున్నట్లుగా చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల ఎవరు నష్టపోతారంటే మనమే నష్టపోతాం. అందుకు దేవుడు ఏమన్నాడంటే, నాకు మొర్ర పెట్టము అంటున్నాడు. అంటే దేని కొరకు మొర్ర పెట్టాలి చెప్పు? ఎలా మొర్ర పెట్టాలి? ఎప్పుడు మొర్ర పెట్టాలి? హల్లెలూయా. అంటే సింపుల్గా ఒక మాట చెప్తున్నాను, దేని కొరకు మొర్ర పెట్టాలి అని అంటే, ఈ భూమి మీద పుట్టి ఒక ఊహ, ప్రపంచ ఊహ జ్ఞానం ఏంటో తెలుస్తుంది నీకు కొద్దో గొప్ప. కాబట్టి నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందడం కొరకు మొరపెట్టాలి. ఇంకేం చెప్పాలి? హల్లెలూయా. దేని కొరకు మొరపెట్టాలి నేను అంటే, అదే నువ్వు ఎక్కడ ఆగిపోయావో నీ జీవితంలో, ఎందుకు ఆగిపోయావో, ఎక్కడి వరకు సాగాలనుకుంటున్నావో, ఎలా సాగాలనుకుంటున్నావో దాని కొరకు మొరపెట్టాలి. హల్లెలూయా. కానీ అది ఉన్నదా ఏంటి? మొర్ర అనేటువంటి పదము చిన్నది కాదు, చిన్నది కాదు. ప్రార్థన చేసుకోవడం వేరు, మొరపెట్టడం వేరు. క్రైస్తవులు ప్రార్థన చేస్తారంతే, మొరపెట్టేవారు ఎక్కడో అక్కడక్కడక్కడ ఆకాశంలో చంద్రుడిలాగా ఎక్కడెక్కడో అక్కడక్కడ ఉన్నారు మొరపెట్టేవాళ్ళు. దేవుని దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు కాదు కావాల్సింది, మొరపెట్టేవాడు. ఇదేట్రా బాబు ప్రార్థన మొర ఒకటి కాదంటే ఒకటి కాదు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే కేవలము యేసయ్యా ఈరోజు కొత్త రోజు 1 నెల అయిపోయింది అనుకో, ఇంకొక మార్చి నెల అయిపోయింది, ఏప్రిల్ నెలకు తీసుకొచ్చాను నీకు స్తోత్రం, 2024 అయిపోయింది, 25లో తీసుకొచ్చాను నీకు వందనాలు. కాబట్టి నేను అంత కాపాడవు, ఈ రోజు తీసుకొచ్చినందుకు వందనాలు. పొద్దున్న టిఫిన్ వందనాలు, మధ్యాహ్నం భోజనం వందనాలు, సాయంత్రం భోజనాలు వందనాలు, నైట్ దయ్యం అయిపోకుండా కాపాడినందుకు వందనాలు. ఇంకా ఇయే ప్రార్థనలా అంటే కేవలము ఇంకా నీ సుఖం నా సుఖం కొరకైనటువంటి ప్రార్థన ఇదేనా? కాదు. నీకు నాకు ఒక గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు. దీని ద్వారానే పరలోకానికి వెళ్తామా? దేని వల్ల వెళ్ళం. ఏంటి? లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు, ఒక బీదవాడు ఏంటి దేని ద్వారా దేవుని రాజ్యానికి వెళ్ళాడు? ఆరోగ్యం లేదు, ధనం లేదు, స్నేహితులు లేరు, పట్టించుకొని అయిన వాళ్ళు ఏ దిక్కులే చెప్పాలంటే దిక్కులేని వాడు రాజు. కానీ తనకి దేవుడు దిక్కయ్యాడు. దేని ద్వారా అంటే తనకిచ్చిన రక్షణ ద్వారా. అది ఉంది తన దగ్గర, దాన్ని పెట్టి వెళ్ళాడు. కాబట్టి మన జీవితంలో ఏమీ లేకపోయినా, ఒంటి నిండా రోగాలు, ఇంటి నిండా అప్పులున్నా పర్వాలే, కానీ దేవుడు ఇస్తున్నటువంటి రక్షణను ప్రతి ఒక్కరు కలిగి ఉండి హెబ్రీ 2:3 ప్రకారంగా ఏంటి చదవండి, ఏముందో త్వరగా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందో. అంటే ఇంత గొప్ప రక్షణ అంటే అది ఎంత గొప్ప రక్షణ తెలుసు మన జీవితంలో? ఏంటి? ఆస్తి కంటే, ఆరోగ్యము కంటే, పరువు కంటే, మన ఇష్టాల కంటే, సుఖాల కంటే, ఇంకా చెప్పాలంటే మన ప్రాణము కంటే.
అంత గొప్పది రక్షణ. వింటున్నారా? అంత గొప్పది రక్షణ. అంత గొప్ప రక్షణని మన ప్రాణం కంటే గొప్ప రక్షణనంట నిర్లక్ష్యం చేస్తే ఏం చేయలేమంట, మనం తప్పించుకోలేము. మనము పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, నరకానికి బానిసలు అయిపోతాం. హల్లెలూయా. కనుక దేవుడు మనకి ఈ దినాన గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు. మన జీవితాలలో నుండి ఒక శాపము, పాపము, ఒక అవిధేయత, బలహీనత, సంఖ్యలు, శ్రమ, శోధన, ప్రతిదీ కూడా అలా ఇది అని లేదు, ప్రతిదీ కూడా అదంతా తొలగిపోవాలి అని అంటే నువ్వు మొర్ర పెట్టాలి అని అంట. ఇది మొదటి పాఠము. హల్లెలూయా. ఇక రెండవ పాఠము వినండి శ్రద్ధగా. మొదటి పాట టూకీగా చెప్పేసానంటే నీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నిటి కొరకు కేవలం ప్రార్థన చేయడం మాత్రం కాదు. ప్రార్థన చేస్తే తండ్రి నాకు ఇది కావాలి, ఇది లేదు, ఈ శ్రమ ఉంది, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు అని చెప్పడం ప్రార్థన అంటే. మొర్ర అంటే అలా కాదు మాట. మొర్ర అంటే అలా కాదు. ఏ సమస్య చేత, ఏ బలహీన చేత నీ ప్రాణము నీరైపోతుందో, చనిపోవాలనేటువంటి ఆ మనసే వచ్చేస్తుందో, సమాజంతో మాట్లాడాలనేటువంటి ఆలోచన కనబడడం లేదు, దాని విషయమే దేవుని సన్నిధిలో ఏకాంతముగా రోధించడము, మొర్రపెట్టడం అంటే. హల్లెలూయా. అది ప్రార్థన. ఆ ప్రార్థన కావాలి, మొర్రపెట్టు ప్రార్థన. అందుకే ప్రభు అన్నాడు 145వ కీర్తన అనుకుంటా, ఒకసారి చూడండి అందరు కూడా. స్తోత్రం. హల్లెలూయా. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. అంటే తనకు మొర్రపెట్టు వారికి అందరికి అన్నాడు, మళ్ళా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అన్నాడు. అంటే రెండిట్లకి డిఫరెంట్ ఏంటి? మొరపెట్టువారు అన్నాడు, మళ్ళీ నిజముగా మొరపెట్టువారు అన్నాడు. అంటే ఈ నిజముగా మొరపెట్టిన అబద్ధంగా కూడా మొరపెడతారా ఏంటి? అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇలాగా నిజముగా మొరపెట్టడం అంటే ఏంటంటే, అవును ప్రభువా, ఈ శ్రమ నుండి నేను విడుదల పొందాలనుకుంటున్నాను, ఇది పొందకపోతే నేను బ్రతకలేను, నేనేమి చేయలేను ప్రభువా, నన్ను తప్పించు తండ్రి అని దాని విషయమై రోధించి అక్కడ ఉండాలి. అలాగా దేవుడి దగ్గర మనం ప్రార్థించే విధానము, మొరపెట్టే విధానం ఎలా ఉండాలో తెలుసా? ఇన్నాళ్ళు బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకునేటువంటి రోజులు పోయాయి చాలా వరకు. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పేలు, ఇంకా ఏటీఎంలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రార్థనకి ఏటీఎం కార్డుకి లింక్ పెడుతున్నాను చూడండి. ఏటీఎం కార్డు పెట్టుకోండి, ఏటీఎం సెంటర్కి వెళ్ళాం, కార్డు పెట్టుకోండి, అడిగాం క్యాష్ ఉందా భయ్యా లోపల అంటే ఉంది అన్నాడు. ఇప్పుడు ఏటీఎం కార్డు తీసుకొని లోపల పెట్టి పిన్ నెంబర్ కొట్టాం. కొట్టిన తర్వాత అది ప్రాసెస్ అడుగుతుంటది కదా, లోపల విత్డ్రాలా ఎన్ని అడుగుతుంది, సేవింగ్ అడిగితే ఎంత అమౌంట్ అవుతుంది, పిన్ అడిగితే అలా కొడతాం. ఇప్పుడు డబ్బులు వచ్చే వరకు ఉంటావా లేవా? ఎట్టగానే కార్డు వెంటనే డబ్బులు రాలేదని కామ్కి వెళ్ళిపోతావా? కొట్టుతాం, అన్ని పెడతాం, డబ్బులు వస్తాయి. అవి వచ్చేసిన తర్వాత కూడా తీసుకుని మళ్ళీ అది క్యాన్సిల్ చేయాలి, కార్డు తీసుకోవాలి, అంతవరకు ఉంటాం లేదా? మరి ప్రార్థన చేసే విధానము, మొరపెట్టే విధానం ఏంటంటే, దేవుడు ఏదో నీకు నాకు కూలోడి కింద ఇంట్లో లెటర్ లిస్ట్ తెచ్చుకొని వచ్చేసి కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి నేను ఎదురుకెళ్ళి వస్తాను అన్ని కట్టే. మన ప్రేయర్ జరిగినప్పుడు నేను ఏం చేస్తానంటే పెద్ద మార్కెట్లో ఆయనకి ఫోన్ చేసి, బాబు నాకు కావాల్సినవన్నీ కట్టేసి ఎవరినొకరు పంపిస్తానని చెప్పి ఫోన్పే చేస్తానంటే కట్టేస్తాడు ఆయన. దేవుడికి అలాగా ఇంత లిస్ట్ అప్ చెప్పేసి మొత్తం చిట్టి చిలక మా అమ్మ కొట్టిందా అని అట్లా మాటలు ఏడేటట్లని పాటలు అలా చదువుకుంటూ నీకు కావాల్సిన అన్ని పెట్టేసి వెళ్ళిపోయాను దేవుడి దగ్గర వదిలేసి. అంటే ఆయన కూలోడా చెప్పి చేసేయడానికి మన మోటార్లో కాదు. ఏటీఎం కార్డులో మిషన్ పెట్టి అది కార్డు పెట్టి పిన్ కొట్టి డబ్బులు తీసుకుని మళ్ళా ఇది ఇంకొకరు చూడకుండా అది క్యాన్సిల్ అవ్వాలి, మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయేమో అని ఎంత జాగ్రత్తగా ఉంటామో అలాగా దేవుడి దగ్గర ఈ సమస్య విషయమై మన భారము తీరేలాగా, తొలగిపోయేలాగా, దేవుడి నుండి నెమ్మది పొందుకునేలాగా అంతలాగా సమస్య విషయమై మొరపెట్టాలి. మనం రావాలండి. దేవుడు ఘనమైన వాడు, పూజనీయుడు, గౌరవాన్ని పొందుకోగలిగిన వాడు. ఆయన దగ్గర మనం ఎలా పడతాలో చేయకూడదు, అసలు ఎలా పడతాలో ఉండకూడదు ఆయన దగ్గర.
ఆయనకి ఎప్పుడు విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. అందుకని మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రేమింపవలను, ఆరాధింపవాలి. పరిపూర్ణంగా, సగం సగం కాదు, సగం సగం కాదు. ఎవరిని అడుగుతారు మామూలుగా, నీకు ఇంగ్లీష్ వచ్చా, హిందీ వచ్చంటే కొంచెం కొంచెం వచ్చి అంటారు. కానీ దేవుణ్ణి కొంచెం కొంచెంగా ప్రేమించలేదు నేను, కొంచెం కొంచెంగా ఆరాధించలేదు నేను, నా ప్రాణము కంటే ఎక్కువగా మాట. ఇంకా అందులో తిరిగిలేదు మాట. హల్లెలూయా. ఏమైనా పని చేస్తే కొంచెం కొంచెం చేస్తాను ఒంట్లో శరీర ఓపికని పెట్టి. కానీ దేవుడిని మాత్రం అలా కాదు, ప్రాణం పోవాలి తప్ప కానీ ఆయనను మాత్రం సగం సగం, కొంచెం కొంచెం కాదు, హృదయపూర్వకంగా. హల్లెలూయా. ఇందాక నేను సరికి తమ్ముడు పాడుతున్నాడు, ఆ ప్రాణం ఉన్నంత వరకు అనే పాట. హల్లెలూయా. ఘనపరచాలంట, మహిమపరచాలంట. అందుకే భక్తుడు అంటాడు, ప్రాణమున్నంత వరకు నే పాడేగా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడేగా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరం జగమంతా చాపెదను. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరం జగమంతా చాపెదను. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. హల్లెలూయా. కానీ ఇప్పుడు టోటల్ గా క్రైస్తవం ఎలా ఉంది? ఇష్టమైనంత వరకే దేవుని స్తుతించేది, ఇష్టమైన సేపే దేవుడి దగ్గరికి వచ్చేది. ఇంకా లోకంలో ఇష్టాల కొరకు దేవుణ్ణి కూడా వదిలేసి వెళ్ళిపోయి పరుగులెడుతున్నారు. అంటే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు దేవుడు మొరపెట్టడం, రావడం, ప్రార్థన జరుగుతుంది. అలా కాదు, మన జీవితాల్లో దేవుడితో గడపడము కొరకు, దేవుని స్వరం వినడము కొరకు నీకు ఎక్కడెక్కడైతే సాతానుడు వినకుండా, రాకుండా, మాట్లాడకుండా, స్తుతించకుండా సంఖ్యలు వేస్తుంటాడు, నోటికి, నాలుకకు, పెదాలకి, ఎండి చెవులకు, కళ్ళకు, చేతులకు, కాళ్ళకి ఇన్ని రకాల సంఖ్యలు వేస్తాడు నీకు. ఆయన దగ్గరకు రానిచ్చాడు ఈజీగా, విననిచ్చాడు ఈజీగా, పాటించినోడు ఈజీగా, గ్రహించినోడు ఈజీగా. అందుకని నువ్వు ప్రతి విషయంలోనూ కూడా మొత్తము మొర్ర పెడుతూ ఉండాలన్నమాట. ప్రతి సంఖ్యలు, ప్రతి అడ్డు తొలగడము కొరకు దేవుడి దగ్గర ఎదురు చూడాలి, కనిపెట్టాలి అంట. హల్లెలూయా. అందుకు బైబిల్ చెప్తుంది, నీవు నాకు మొర్ర పెట్టుము. మొర్ర పెట్టినప్పుడు అంటే దేవుడు ఏం చేస్తాడంట? ఉత్తరము ఇస్తాడు. హల్లెలూయా. అందుకే యెహోషువ గ్రంథంలోనికి మనం ఒకసారి వచ్చినట్లయితే, యెహోషువ గ్రంథము 24:7 చదవండి ఎవరైనా త్వరగా. 24:7. మధ్య చీకటిని కల్పించి సముద్రమును వాటి మీదకి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితే. చాలు, ఒక్క నిమిషం ఆగండి. ఏం చేశాడంటే దేవుడు? ఏం చేశాడు? వీళ్ళు మొరపెట్టారట. ఎవరు? ఇశ్రాయేలీయులు. మొరపెట్టినప్పుడు ఏం చేశాడంటే, వాళ్ళను హతమార్చడానికి శత్రువుల గుంపు వస్తుందంటే వెనకాల ఐగుప్తులు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి వీళ్ళకి మధ్యలో చీకటి కలగజేసాడంట. అంటే దేవుని ప్రజలను వచ్చి సంపకుండా కాపాడడానికి, వీళ్ళని త్రోవ తప్పించడానికి దేవుడు చీకటి కలగజేసాడు మధ్యలో. వీళ్ళకి చీకటి అయింది. ఆ చీకటిలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆగిపోయారు. ఐగుప్తుల దగ్గర నుంచి వీళ్ళని ఎలా దేవుడు తీసుకెళ్ళంటే సముద్రంలోనికి 2 పాయలుగా చేసి అలా నడిపించాడంట దేవుడు. ఇంకా మొరపెడుతున్నా కూతురు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే ఎత్తనమ్మా, అప్పుడు మొరపెట్టేది కానీ మొత్తం మీ అమ్మను పాలేవనో నేను మేత ఎత్తను. హల్లెలూయా. అంటే వాళ్ళకి చీకటి కలగజేసి మనకేమో ఆరిన నేలను, సముద్రాలని పాయలుగా చేసి నడిపించాడట దేవుడు. అంటే మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా? వినండి శ్రద్ధగా. నీకు అడ్డుగా, ఆటంగా ఉన్నటువంటి దానిని
దేవుడు తొలగిస్తాడట మొరపెట్టినప్పుడు. అందుకని ఆయన ఏదో కూలివాడు మనకి పనివాడి కింద ఆయన్ని మీద కమెంట్ చేసి డిమాండ్ చేయడం కాదు. మనం అలాగ ఆయన దగ్గర ఓపికతో ఎదురు చూడాలన్నమాట. దేవుడు అనుకోవాలి ఏమని తెలుసా, అయ్యి బాబు వీళ్ళు ఇంత ఎలా మొరపెట్టి ఇంత లేచి పరాధి చేస్తున్నారా బాబు, చచ్చిపోయేలా ఉన్నారు వీళ్ళు, నేను కనుక ఇప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే, నేను వాళ్ళు దర్శించకపోతే నిజంగా చనిపోతారు, వీళ్ళు చావడం నాకు ఇష్టం లేదు అని అనుకోవాలి. ఆయన అనుకోవాలి. పిల్లలు ఏడిసారనుకో, వెంటనే తల్లి ఎక్కడి నుంచో ఉండి తక్కువ వచ్చేది పరిగెట్టుకుని. ఎందుకంటే వాళ్ళు ఏడితే గొక్క పెట్టుకుని ఏడుతారు, ఇంకా ఆపరే ఇంకా వచ్చే వరకు. అవునా కదా? అది బాబో వీళ్ళు మొత్తం ఏడితే వదలరా అని చెప్పేసి వెంటనే వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేస్తారన్నమాట. దేవుడు కూడా అలా వస్తాడు. ఏదో ఆ కోసేపే ఏదో ఉంటే అలా కాదు. ఒకవేళ అందరి ఎదుట బాహాటంగా ఏడకపోవచ్చు కానీ హృదయము ఆ భారముతో నిండి ఉండుట దేవుడు చూడాలి. హల్లెలూయా. అన్నాను అదే కదా చూశాడు దేవుడు. తన భర్త అన్నాడు అన్నతో, ఏమన్నాడు తెలుసా, 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ కాదా నీకు అన్నాడు. ఎంతమంది భర్తలు అలా అంటారు భార్యల్ని? ఈరోజు నిజంగా అనుకోకూడదు కానీ కొంచెం పనికిమాలను తయారయ్యారు ఎక్కువ భర్తలు. నిజమే, 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ కాదా నీకు అన్నాడు. అంత ప్రేమించే భర్త ఉన్నాడు అన్నాకే. కానీ అయినా తన హృదయ భారము తీరడం లేదు. కారణం ఏంటంటే తనకు ఒక బాబు కావాలని ఆశ. దేవుని దగ్గరికి వెళ్ళిన అన్ని ప్రయత్నాల తర్వాత 1 సమూయేలు 1వ అధ్యాయంలో కనబడుతుంది. వెళ్ళినటువంటి ఆమె అంటే ఎలా మొరపెడుతుంది తెలుసా, ఏడుపు రావట్లేదు ఆవిడకి, ఏడుపు రావట్లేదు, మొత్తం మాటలే రావట్లేదు. అంత కుమిలిపోయి ఆక్రనాదం వేసేసింది ఆ తల్లి. దైవజనుడు కూడా పొరబడుతున్నాడు. అంటే ఇశ్రాయేలీలు యూదులు ద్రాక్ష రసం తాగేటువంటి, మనకి టీ ఎలాగైతే ఎదురు తాగుతారో అలాగా వీళ్ళకి ఆచారం ఏంటంటే ద్రాక్ష రసము ఉన్నది. అది మత్తు కలిగిస్తుంది ఎక్కువ త్రాగడం వల్ల. కాబట్టి అలాగేమన్నా ఈ ద్రాక్ష రసం పుచ్చుకుని అమ్మ వచ్చిందేమో ఇంతసేపు ఇంకా మొత్తుగా ఉందని చెప్పేసి అమ్మా లేదమ్మా అన్నాడు ఆయన. అయ్యా నన్ను అలా ఎంచవద్దయ్యా, నేను ఏది ముట్టుకోలేదయ్యా, నాకు కలిగిన నిట్టూర్పుని పెట్టి నేను దేవుడి సెల్లో మొరలెడుతున్నాను, కన్నీరు కారుస్తున్నాను అయ్యా, నాకు ఇలాగానే అంటే, అమ్మా బాధపడకైతే నీ మర దేవుడు ఆలకించాడు, నువ్వు కోరుకున్న బిడ్డ నీకు ఇస్తాడు, హ్యాపీగా వెళ్ళమ్మని చెప్పాడు. అందుకే చెప్తున్నాను, కొన్నిసార్లు బాహాటంగా కన్నీరు ఇతరులకి కనబడకపోవచ్చు కానీ మన గుండెల్లో ఉన్నటువంటి ఆ భారము దేవుడు చూడాలి. అందుకనే మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగము లక్ష్య పెడతాడు. అందుకని నీ రూపాన్ని నా రూపాన్ని ఎవరు చూడ అవసరంలే. మన దేవుడు చూడకపోతే ఎలా చెప్పు, చూడాలి లేదా? మన దేవుడు చూడాలి, ఖచ్చితంగా చూడాలంటే ఆయన దేనికి అరుగుతాడు? నువ్వు ఏ బట్టలు వేసుకున్నావో ఏం వేసుకున్నావో ఇది చూస్తాడా? దేవుని పట్ల నీ హృదయము ఎలాంటి వాంఛ కలిగి, కోరిక కలిగి, ఆశ కలిగి ఉందో అది ఉండాలి. దేవుడు అంట నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తాడంట. ఈరోజు రివర్స్ ఏంటంటే క్రైస్తవులు నీతిని ద్వేషించి దుర్నీతిని ప్రేమిస్తారు. ఏంటి మొర్ర పెట్టమన్నాడు కదా దేవుడు, ఎలాగా అవసరాన్ని బట్టి చెప్తున్నాను. ఏ మొర్ర పెడతా మొర్ర దేవుడు విన్నాడంట. సమూయేలు గ్రంథంలో చెప్పాడు. అది కూడా 8వ అధ్యాయంలో అవసరాన్ని బట్టి చూపెడుతున్నాను. ఏంటి 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆ దినమున మీరు కోరుకొనిన యెహోవా మీ మొర్ర వినకపోవును అనెను. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి ఎలాగా, నాకు చూడండి మొర పెట్టమన్నారు కదా అని జీటుగా మొరపెట్టి అది నా మాట అనాలి, ఈడు నా మాట అనాలి, వీళ్ళందరూ నా మాట అనాలని మొరపెట్ట మొదలెట్టంటే వినడట దేవుడు. ఎందుకు తెలుసా? గుర్తుపెట్టుకోండి ఒకటి, నువ్వు న్యాయముగా మొర పెడితే ఖచ్చితంగా అంటారు దేవుడు. హల్లెలూయా. న్యాయమైన మొర నీకు ఉండాలి. నువ్వు ఇతరులకు అన్యాయం చేసి ఏంటి నీదే తప్పు అయినప్పుడు, ఇతరులది న్యాయమైనప్పుడు అప్పుడు ఆ మొర్ర దేవుడు కోరుకుంటాడా? ఇతరులది తప్పు, నువ్వు అన్యాయం అయిపోయినప్పుడు నీ మొర్ర వింటాడు దేవుడు. హల్లెలూయా. అంతేగాని మనం అన్యాయమైన దాని కొరకు మొర పెడితే దేవుడు వినడు అసలు. అవసరాన్ని బట్టి మీకు ఒక మాట, ఒక షాకింగ్ మాట చెప్తున్నాను. దేవుడు మాట్లాడతాడా లేదా? మాట్లాడతాడు. దేవుడు మనకు తెలియని సంగతులు, ఎన్నో సంగతులు తెలియపరుస్తాడు, మాట్లాడతాడు కదా. ఒక మాట చెప్తున్నాను, ఇలా చూడండి అందరూ.
మొత్తం క్రైస్తవ ప్రపంచానికి ఈరోజు ఎదురవుతున్న భయంకరమైన పరిస్థితి, సేమ్ టైం క్రైస్తవాన్ని దేవుణ్ణి దూషిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, రీసెంట్గా దైవజనుని చంపేశారు కదా. కామెంట్లు ఎంత భయంకరంగా. నేను రోజు ఇదే పనిలో ఉన్నాను ఈ మధ్య, మన నుంచి ఎక్కడ తిరిగినా అదే పనిలో ఉన్నాను. ఓ పక్క బాధ వేదన, ఆ మిస్టరీ వేయడాలని, ఓ పక్క దుర్మార్గులు ఇన్ని రకాలుగా చనిపోయినటువంటి ఆ మరణాన్ని అవహేళన చేస్తూ ఆడవాళ్ళు లేరు మగవాళ్ళు లేరు ఇష్టం వచ్చినట్లు ఎక్కిలిస్తున్నారు, పళ్ళు ఎక్కిలిస్తున్నారు. ఒకడు అంటాడు, ఆ పాస్టర్ ప్రవీణ్ గారు పాస్టర్ గారిని, కలవరి ప్రవీణ్ పాస్టర్ గారిని శవాన్ని లేపాడంట కదా మొన్న, మరి ఈ శవాన్ని మీద నీళ్ళేసి లేపేమని అంటున్నాడు ఒకడు. స్టూడియోస్లో ఇప్పుడు అయ్యన్నే మీ దేవుడు సచినంలో లేపుతాడంట కదా, మరి లేపేయండి ఇప్పుడు అయ్యింది అని ఒకడు. అవును, మీ దేవుడు మాట్లాడతాడు అయ్యి చెప్పేస్తున్నారు కదా మీరు, మరి ఎవడు చంపాడో చెప్పట్లేదా మీకు, చెప్పమను అని అంటున్నారు. ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఒకరోజు నాకు కూడా ఒక సహోదరి వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందంట, చాలా విలువైనటువంటి బంగారం పోయిందంట. వాళ్ళ అన్యులు ఏమో మొత్తం మీద నాకు ఫోన్ చేశారు, చేసి తమ్ముడు అని పిలుస్తారు నన్ను, తమ్ముడు చాలా బంగారం పోయింది అంటే, ఈ నిజం తెలియకుండా వీళ్ళని వాళ్ళని బోల్ మంది వస్తారు ఇంటికి. ఇంకొకరు అనడం తప్పు పట్టడం నాకు ఇష్టం లేదు, ఎలా పోయిందో తెలియలేదు, కాబట్టి ప్రార్థన చేసి చెప్పవా అంది. ఏం చెప్తాను చెప్పండి ఒక మాట, దేవుడు చెప్పకుండా ఏం చెప్తాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ సంఘటన ఆల్రెడీ చూసే ప్రపంచ వదిలే 2 తెలుగు రాష్ట్రాలు ఎలాంటి దైవజనులు ఉన్నారు, మరి ఇంతమంది ఉన్నారు కదా. ఆయన చనిపోయినటువంటి దానికి కారణం ఏంటో మరి ఎవరైనా వచ్చి చెప్పాలి కదా. ఒక మాట చెప్తున్నాను, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, విమర్శిస్తున్నారు. అంటే నేను అన్నిటికీ, క్రైస్తవుడికి లేదు, అన్యుడు లేదు, ముస్లిం లేదు, హిందూ లేదు, ఏమీ లేదు, అన్నిటికీ కూడా న్యాయమే మాట్లాడాలి. యేసుప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మొత్తం అందరిది తప్పు, అది కరెక్ట్ కాదు. సేవకుడికి తప్పైనా తప్పే, అన్యుడికి రైట్ అయినా రైటే. ఇది క్రైస్తవ గుణం, ఇది దేవుని మనసు. అంటే ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు ఇంతమంది లక్షల మంది ప్రజలు ఉన్నారు, ఈ ఇన్సిడెంట్ చూశారు, కన్నీరు కాల్చారు, ప్రార్థించడం చేశారు. ఆయన చావుకి కారణం ఏంటో బాహాటంగా ఇగో దేవుడు చెప్పాడని ముందుకు చెప్పాలి కదా. వాళ్ళు అదే అంటున్నారు, చెప్పండి ఒక మాట. మిమ్మల్ని పనుల కాడ కొలల దగ్గర అక్కడెక్కడ, అవును మరి నువ్వు చాలాసార్లు చెప్పావు దేవుడు నాతో మాట్లాడాడని, మరి నీ దేవుడు నీకు చెప్పలేదా, ఇలాగే ఎవరు చంపారు అని నన్ను అడుగుతారు. ఏంటి సమాధానం? వాట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? హేళన చేస్తున్నారు సోషల్ మీడియా. అందుకే తినాలనిపించట్లేదు, పడుకోవాలనిపించట్లేదు. మన జరిగిన కాంచెని మొత్తం అంతా ఫేస్బుక్, యూట్యూబ్ అంతా అదే. ఎవరికి నచ్చినట్లయితే వాళ్ళు పక్క ప్రభుత్వాలు దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఎంత అజ్ఞానంగా, ఎంత వరస్ట్గా ఉన్నాయి ప్రభుత్వాల కోసం చెప్పక్కర్లేదు మాట, అంత దరిద్రం మాట. ఈజీగా చూస్తే ఖచ్చితంగా అచ్చని ఈజీగా తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి. అంత అలాంటి దాన్ని ఈ ప్రభుత్వాలు, పోలీసులు కూడా ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ మూడు రోజులు అట్ట. స్వామీజీని ఎవడో గుడిలోకి వెళ్ళి కొట్టాడు, ఏదో ఏ గొడవలు ఉన్నాయో తెలియదు. దానికి ఏంటి మొత్తము దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, సీఎంలు, పిఎంలు మొత్తం కథలు వచ్చి రకరకాలుగా కలిసారు, వచ్చారు, మాట్లాడారు. మరి దైవజనుని చంపేశారు, ఒక్కడు మాట్లాడా? సనాతనాన్ని ఎర్రవీగిపోయే కళ్యాణ్ గారు ఎందుకు ఇలాంటి పిచ్చోళ్ళని ఫాలో అయ్యాం మేము ఎంతకాలం అన్న పిచ్చోళ్ళ కింద? ఏది అంత అన్యాయం జరిగితే, నేను బాప్టిజం తీసుకున్నాను, నా కూతురు బాప్టిజం, నా భార్య బాప్టిజం, పేటాపురం వచ్చి పాస్టర్లతో ప్రార్థన చేసుకుని బైబిల్ పెట్టుకుని ఈరోజు సనాతనాన్ని బొట్టులెట్టి గుళ్ళు కడుగుతున్నాడు హీరో. బయట హీరో ఏమో, నాకు కాదు హీరో, నా హీరో యేసు, జీసస్ మై హీరో. హల్లెలూయా. అంటే ఫలానా మతంకి చెందిన వారు కాబట్టి అక్రమ అన్యాయం చేస్తారా? ఇంత అన్యాయం జరిగితే మాట్లాడరా? ప్రాణం పోతే మాట్లాడరా? ఇంకొకరికి ఏదో జరిగిందంట, వీళ్ళే రాజకీయ ప్రలోభాల కొరకు, రాజకీయ కుట్రల కొరకు ఇప్పటికొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఏ క్రైస్తవుడు కూడా ఒక అన్యదేవత గుడిలోనికి వెళ్ళి ఆ గుడిని ధ్వంసం చేసి ఆ గుడిని ఇచ్చేసిన చరిత్ర ఎక్కడ లేదు ప్రపంచంలో. క్రైస్తవ చర్చిలోనికి చొరబడి తాగేసి రకరకాలుగా చేసి ఫర్నిచర్ బద్దలు కొట్టి, పాషలు కొట్టి చంపిన దాఖలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ ఉన్నాయి. ఏ క్రైస్తవుడు వెళ్ళి ఎందుకు చేస్తాడండి? ఇన్ని అక్రమాలు కావాలని చేస్తున్నారు. అవసరం పెట్టి చెప్తున్నాను ఈ మాట. ఎంతమంది మొరు పెడుతున్నారు. మన రాజమండ్రి హాస్పిటల్లో కూడా వేల మంది మొత్తం మోకళ్ళేసి ఎండలో కన్నీరు కాచి ప్రార్థన చేశారు. పోస్ట్ మార్టం ఒకటి జరుగుతుండగా అన్యాయం జరగకూడదు ప్రభు, న్యాయమే జరగాలి. నేను ఒక మాట చెప్తున్నాను, మరి మొరపెట్టు, బాగా చెప్పేసాడులే పాస్టర్ గారు, మొరపెట్టు ఉత్తరం ఇస్తాను అన్నాడు. మరి ఎంత మొర పెడుతున్నాం కదా, మరి ఉత్తరం ఏది? అంటే ఇప్పుడు ఏమనుకోవాలి? దేవుడు లేడనుకోవాలా?
అందుకు అన్యులుగా మనం మారిపోవాలా? అదే చెప్తున్నాను. విశ్వాసం అంటే అర్థం ఏం చెప్పనా? నువ్వు అనుకున్నట్లుగా అంత జరిగిపోయినప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచడం అది విశ్వాసం కాదు. అది ఏంటి ఇంకా చెప్తున్నాను, రోడ్డు మీద తిరిగేటోళ్ళు కూడా ఉంచుతారు అటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని. అది కాదు క్రైస్తవ విశ్వాసం అంటే. ఏంటి చెప్పనా? నువ్వు అనుకున్నది జరగకపోయినా, నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతున్నా సరే, అయినను సరే దేవుని యందు నమ్మికించడం అసలైనటువంటి విశ్వాసం. అందుకే అంటాడు ప్రవక్త, సాలలో పశువులు లేకపోయినను, అంజూరపు పండ్లు పోయకపోయిన, ద్రాక్ష చెట్లు లేకపోయినను యెహోవా యందు నేను నమ్మికించదని అన్నాడు భక్తుడు. హల్లెలూయా. విశ్వాసం అంటే అనుకున్నవి జరగడం కాదు. నువ్వు అనుకున్నవి జరగకపోయినా సరే దేవుని మీద ప్రేమ గాని, నిరీక్షణ గాని, విశ్వాసం గాని, నమ్మకం గాని ఆ రవ్వంతా కరిగిపోకుండా ఉండడమే విశ్వాసము. కాబట్టి దేవుడు మాట్లాడతాడంటే మాట్లాడతాడు. నాతో మాట్లాడు ఎన్నోసార్లు. హైదరాబాద్ని విడిచి ఎందుకు వస్తాను ఈ పల్లెటూరు? మాట్లాడాడు బోల్సార్లు. దేవుడు నాతో ఉద్యోగం చేయొద్దని మాట్లాడాడు, నేను వాడుకుంటాను నిన్నని మాట్లాడు, అనేకులు పోషించవని కానీ చేస్తానని మాట్లాడాడు దేవుడు. ఎన్నోసార్లు మాట్లాడాడు దేవుడు. నాతోనే కాదు, దేవుడు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా దేవుడు అనేక రకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఇటువంటి కష్ట పరిస్థితుల్లో మాట్లాడితే బాగుంది కదా అని అంటే ఒక మాట చెప్తే నిజమే. ఏ దైవజనుడో లేకపోతే ఏ సామాన్యమైనటువంటి వ్యక్తో దేవుడు మాట్లాడాడు, ఇగో ఇలా జరిగిందని, ఫలానా కార్యం ఇలా జరిగిందని, మరణానికి కారణం అని చెప్పి చెప్తారు ఒకసారి. దేవుడు నీతో మాట్లాడాడు, అయ్యేది ప్రూఫ్ ఏంటి అని అడుగుతాడు. మరి ప్రూఫ్ ఎక్కడ చూపెడతాం? న్యాయస్థానానికి మనుషులకి రోజు ప్రూఫ్ కావాలి కదా. నమ్ముతారా దేవుడు మాట్లాడాడంటే? అప్పుడు ఏం చేస్తారు? తర్వాత ఇలా చెప్తా, ఓకే ఏదో ఓకే యాక్సెప్ట్ చేశారనుకున్నాం. ఇప్పుడు రోడ్డు మీద ప్రతి జరిగిపోయిన దానికి మీరు దేవుడిని అడుగు చెప్పమంటారు. అప్పుడు అదే పని వాళ్ళది. అందుకని మనకు తెలియదు, మానవ ప్రభుత్వాలు వేరు, దేవుని ఆలోచన వేరు. ఇక్కడ ఏదో జరిగింది నష్టమే, అన్యాయమే. కానీ అంత మాత్రాన దేవుడు మాట్లాడేసి సమాజం ముందు చూపించేయడు. ఏదో వస్తూ పోయింది, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫోటో తీసుకెళ్ళి ఏం చేశారంట, కక్కించేస్తాడంటే తాత తీసిన వాళ్ళని. ఇక్కడ క్రైస్తవ జీవితంలో అవి జరగవు, అవి ఉండవు. ఎందుకంటే మనకు ఒక విశ్వాసం ఉన్నది. క్రైస్తవులో మనం అంటే పరలోక రాజ్య వారసులు మనం. ఈ భూ సంబంధమైన కాదు, శరీర సంబంధమైన మనుషులు కాదు, కక్కించడానికి, కొట్టించడానికి, తన్నించడానికి. మనకు ఒక నియమం ఉన్నది. కాబట్టి అందుకంటున్నాను, దేవుణ్ణి అర్థం చేసుకోవడం, దేవుడి దగ్గర మొర పెట్టడం, దేవుని మనసును ఫాలో అవడం అంత ఈజీ కాదు క్రైస్తవ జీవితానికి. అందుకే ఈ శ్రమల దినాలలో ఇంకా భయంకరమైన శ్రమల దినాలు రాబోతుంది సంఘానికి. అప్పుడు అనేకుల విశ్వాసం చల్లారిపోతుంది, అనేకులు దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోతారు. అందుకని బైబిల్ చెప్పింది మత్తయి 24లో, అక్కర విస్తరించడం చేత అనేకులలో ప్రేమ చల్లారును. అందుకే చెప్పింది, అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. హల్లెలూయా. అంత వరకు ఉండాలట విశ్వాసం, కొంతవరకే కాదు. ఈ రోజు ఈ వయసు ఉంటుంది మనకు, కొన్ని సంవత్సరాల తర్వాత వయసు శరీరం బలహీనం అయిపోతుంది, కానీ విశ్వాసం బలహీనం అవడానికి వీల్లేదు. మోషే 120 సంవత్సరాలు వచ్చింది. అబ్రాహము, యాకోబు వీళ్ళందరూ వయసు పెరిగినా కానీ వాళ్ళ విశ్వాసం దేవుని సన్నిధిలో వాళ్ళకి స్థిరముగా ఉన్నది. శరీరానికి కానీ వయసు, ఆత్మకు కాదు. కాబట్టి ఒంట్లో వయసు పెరిగే కొద్దికి ఓపిక తక్కువ అవుతుంది, కానీ విశ్వాసం తక్కువ అవడానికి ఒప్పుకోకూడదు మనం. హల్లెలూయా. రాజనగరం దగ్గర మార్తమ్మ గారు తల్లి గారు అన్ని టీవీ ఛానల్ ఆయన ఇంటికి వెళ్తున్నాయి, పాటలు పాడుతుంది. 70 సంవత్సరాలకు ఉపవాస ప్రార్థన మానలేదంట ఆవిడ. కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక్కొక్కరిని ఆమె ఇంటికి తీసుకొస్తున్నాడు దేవుడు, ఆమె దగ్గరికి. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనకు ఒక అన్యాయం జరిగినందుకు, అక్రమం జరిగినందుకు దేవుడు మాట్లాడేసి ఇది అని చెప్పేసి అంత తొందరగా చూపించాడు. ఎందుకంటే సమాజము చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా జ్ఞానం కలిగే ఉంటాడు మాట. ఎటగారం చేయని అంటే ఎవరిని ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు, ఏ నామమును దూషిస్తూ ఉన్నారు అంతా చూస్తాడు. విమర్శ జరిగిన ఏ నోరు దేనికి వాగుతుందో దేవుడు లెక్క అడుగుతాడట. అందుకనే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యుడని చెప్పింది బైబిల్లో. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. యేసు ప్రభువు వారికి అన్యాయం జరిగింది భూమి మీద, అవునా కదా? ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో మనం అన్యాయం అనేటువంటి దానిని ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఒక మాట చెప్తాను, ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు అన్యాయమైనటువంటి దానిని ఎదుర్కోకపోతే దేవుని పోలిక కాదు, దేవుని మనసే కాదు. ఖచ్చితంగా ఎదుర్కోవాలి మన జీవితంలో కొంత అన్యాయం మనం. ఎందుకంటే మన కొరకు యేసయ్య అన్యాయం అయిపోయాడు మాట. అందుకే పాట ఉంటుంది, యేసయ్య కదా ఉందా,
అనాదిలో వధింపబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధింపబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల. హల్లెలూయా. అనాదిలోనే నియమించబడినటువంటి గొర్రెపిల్ల అంట, ఆదిలో ఏమైందంటే ఆ గొర్రెపిల్ల వధించబడిందంట. హల్లెలూయా. యేసయ్యకి అన్యాయం జరిగింది, అన్యాయపు తీర్పు పొందావా నాకే, కలువరిగిరిలో సిలువదారు వేవి ఎలాడుతావా యేసయ్య, యేసయ్య గారి పాటలు. అన్యాయపు తీర్పు ఘోరమైన శిక్షను పొందుతాయి. హల్లెలూయా. కలువరిగిరిలో సిలువదారివే అవునా పాటమ్మా, కలువరిగిరిలో సిలువదారి. హల్లెలూయా. ఆ పాపం చూడమ్మా మొరపెడుతుంది, ప్రార్థన అయిపోయిన తర్వాత మొరపెట్టమా, ఎంతసేపు మొరపెడుతుందో చూస్తాను. హల్లెలూయా. ఆ మొరకు కారణమేమి? హల్లెలూయా. మంచిది, కమ్ టు ద పాయింట్ చెప్తున్నాను. ఇంత అక్రమం, ఇంత అన్యాయం సమాజంలో జరుగుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటున్నాడంటే, నేను మనం ప్రసంగం చేసే జ్ఞానంలో పేరేం చెప్పనా, దేవుని మౌనం. హల్లెలూయా. ఎవరి మౌనం అంట? దేవుని మౌనం. దేవుడు మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఏదో ఘనమైన బలమైనటువంటి కార్యం జరగబోతుందని అర్థం మాట. హల్లెలూయా. దేవుడు మౌనంగా ఉన్నంత మాత్రాన చేతకాని వాడు కాదు. ఈ హిస్టరీకి కారణం ఏంటో దేవుడు చెప్పలేదని, పాస్టర్ చెప్పలేదని పాస్టర్ చేతకానోడు కాదు, దేవుడు చేతకానోడు కాదు. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు దీనికి కారణమైనటువంటి వారికి దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ ట్రీట్మెంట్ ఎంత భయంకర ఉంటుందో కన్నులార చూస్తారు లక్షలాది మంది ప్రజలు మాట. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఖచ్చితంగా మాట. దేవుడు ఏమని తెలుసా, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టును అన్నాడు దేవుడు. ఎందుకంటే యథార్థంగా దేవుని కొరకు నిలబడినప్పుడు నీ మీద ఏ చెయ్యి పడుతుందో, ఏ నోరు నీకు వేరుగా లేస్తుందో, ఆ నోటిని ఆ చెయ్యికి ఏ బుద్ధి చెప్పాలో దేవుడు తగిన సమయం ముందు చేస్తాడు. కానీ దేవుడు న్యాయవంతుడు, ప్రేమ కలిగిన వాడు కనుక ఏం చేస్తాడంటే, ఒకప్పుడు మనం పాపులము, దోషులమే. మనం ఈరోజు ఆయన కృప పొంది ఆయన పిల్లలం అవడానికి దేవుడు కృప చూపించాడు కదా. మనలో తప్పో లోపమో ఏదో ఉన్నందుకు శిక్షించాలనుకోలేదు దేవుడు. హల్లెలూయా. శిక్షించాలనుకోలేదు. ఎన్ని భగవద్గీతలో చెప్పినట్లుగా దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ సంభవామి యుగే యుగే. భగవంతుడు అవతార పురుషుడు అన్నవాడంట, మంచివాడిని కాపాడి చెడ్డవాడిని చంపేయడానికి వచ్చాడు అవతార పురుషుడు అని చెప్పారు వీళ్ళు. ఏంటి మరి ఒక మాట చెప్తున్నా, ఎవడు మంచోడు? ఎవరిలో తప్పులు లేవా? తప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు భూమి మీద? మరి ఎవరు లేనప్పుడు అందరూ చెడ్డోళ్ళే కదా, ఆవిడ అందరినీ చంపేయాలి కదా. అందుకే చెప్తున్నాను, సృష్టికర్తైనటువంటి నజరీయుడగు మరియతనుడైన యేసు శిక్షించడానికి రాలా, రక్షించడానికి వచ్చాడు. మిగిలిన వారికి ఈయనకి తేడా ఇది. హల్లెలూయా. ఈయన రక్షించడానికి వచ్చాడు. అంటే పాపము చేసి తప్పు చేసి సమాజం ఎదుట దోషిగా ఉన్నటువంటి వారిని కూడా నీకు ఒక కొత్త జీవితాన్ని చూడు అని దేవుడు లేవనెత్తాడు. అనేకుల్ని అలా ఇచ్చాడు అవకాశం ఒక్కొక్కరికైనా. అంతేగాని తప్పు చేసిన అందరిని చంపుకొని వెళ్ళిపోతే వాళ్ళ కాడే మిగులుతుంది. ఇంకేముండదు అక్కడ, సవాల్ దెబ్బ ఉంటుంది అంతే. కనుక చంపేసేవాడు కాదు మగోడు, మగతనం గొప్పతనం అంటే చంపడానికి అర్హులైనటువంటి వ్యక్తులను కూడా రక్షించే వాళ్ళు, క్షమించేవాడు. ఎందుకు మీకు అవసరం పెట్టి చెప్తున్నాను, పాస్టర్ గారు చెప్పేశారు కదా, ఆమె భార్యకు మాట్లాడమని ఇచ్చారు. సమాధి కార్యక్రమం చేస్తున్నవాడు ఏం చెప్పిందో తెలుసా? ఆమె నా భర్తను చంపిన వాళ్ళని క్షమిస్తున్నానని చెప్పింది ఆవిడ. హల్లెలూయా. అమ్మా ఏందండి, ఏమంది? భర్తను చంపిన వాళ్ళు కళ్ళట్టుకుని నీళ్ళు వచ్చాయి. మంచిదే ఆ మాట, కానీ ఈ సమయంలో క్షమించొద్దు. ఎందుకో తెలుసా?
వాళ్ళు చేసింది వ్యక్తికి కాదు. నేను చెప్తున్నాను, వ్యక్తిగతంగా నీకు నష్టం చేస్తే, వ్యక్తిగతంగా నిన్ను అవమానిస్తే, వ్యక్తిగతంగా నీ టార్గెట్ చేస్తే నువ్వు క్షమించు, ప్రేమించు. కానీ దేవుని సంఘానికి నష్టము చేయడానికి పూనుకున్న వ్యక్తులను గనక నువ్వు ప్రేమించడానికి, క్షమించడానికి నువ్వు ఇష్టపడకూడదు. అలా చేస్తే దేవుని ఎదుట రేపొద్దుట బహుమానాన్ని పోగొట్టుకుంటావు. యేసు ప్రభువారి కంటే ఈ లోకంలో క్షమించగలిగిన దేవుడు ఎవరున్నా చెప్పండి? ఎవరన్నా ఉన్నారా? ఆ యేసు ప్రభువారు 2 సార్లు తీవ్రంగా కోపపడినట్లు బైబిల్ గ్రంథంలో ఉంది. ఎన్నిసార్లు? 2 సార్లు. చెప్పండి, మీకు తెలిస్తే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకోటి గుర్తున్న వాళ్ళు చెప్పండి. లేదా ఇంకోటి ఏం చెప్తుందా? అక్కడ కోపడలేదు కదా, అక్కడ క్షమించాడు. 2 సార్లు కోపపడిన సందర్భం. ఒకటి చెప్పింది సోదరి ఏమని, దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారు. దేవాలయంలో ఏం చేస్తారు? ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తారు, దేవుని కూర్చున్న సంగతులు తెలుసుకుంటారు, ప్రార్థనలు చేస్తారు. కానీ ఏం చేస్తున్నారు? అక్కడ వ్యాపారం చేస్తున్నారు, దేవుని దేవాలయాన్ని పాడు చేస్తున్నారు. కొరడా తీసుకున్నాడు అక్కడ యేసయ్య, ఆయన రౌద్రుడే. ఇంకో చోట ఎక్కడంటే, చిన్న పిల్లలను ఆటంకపరచుకొని వాళ్ళు నా ఎద్దుకు రానియడని కోపడ్డాడు శిష్యుల మీద. అందుకే రోజు యేసయ్య దగ్గరకు రానియకుండా ఆటంకపరుస్తున్న వారి మీద కోపడుతున్నారు. కొంతమంది పాస్టర్లే చేస్తున్నారు ఆ పని. సమాజంలో ఉన్నటువంటి ప్రజలను దేవుని దగ్గరకు రానియకుండా ఈ పాస్టర్లు అడ్డగిస్తున్నారు. ఆయన మీద కోపడతాడు దేవుడు. అంటే దేవుని నమ్ముకుని నీ జీవితం ద్వారా కొందరు దేవుని ఎద్దుకు రాకుండా నువ్వు అడ్డుగా ఉంటే నీ మీద కోపడతాడు దేవుడు. 3 అర్థాలు ఉన్నాయి ఇక్కడ. అలా ఆనాడు శిష్యుల మీద కోపడ్డాడు, చిన్నపిల్లలను ఆటంకపరుస్తుంటే కోపడ్డాడు యేసు ప్రభువారు. అంటే దేవుని కోపం మనకి ఉండాలి. మనకు నచ్చిన వాళ్ళందరినీ ప్రేమించుకుంటూ వెళ్ళిపోవడం కాదు అసలు. నేను అందుకే నా జీవితంలో ఎంత నిష్ట కలిగి, ఎంత రోషం కలిగి, ఇన్ని పోరాటాలు దేనికి అనుకుంటున్నాం? దేవుని పనిని పాడు చేయడానికి ఏ వ్యక్తి అయినా పూనుకుంటే నేను ఒప్పుకోను అసలు. దాని కొరకే నా కోపం. అంతవరకు నేను మొత్తం కుక్కుని పేరులా పడి ఉంటాను మామూలుగా, చచ్చిపోయిన సింహంలాగా. వీళ్ళు దేవుడి పని చేయడానికి, పాడు చేయడానికి ప్లాన్ చేసుకుని అనుకో, సింహం అయిపోతాను ఒకసారి అని. అది ఈడేట్రా తాళ్ళు కట్టేసాం, చచ్చిపోతాడు అనుకున్నాను సార్. పిల్లి కదా ఇది, సింహంలా ఉంది అంటే ఇప్పుడు సింహం అక్కడ. అది అలా ఉండాలి, ఆ మనసు ఉండాలి నీకు. వ్యక్తిగతంగా నీకు కలిగినప్పుడు నువ్వు క్షమించు, ప్రేమించు. కానీ దేవుడు పనిని, దేవుని ఏర్పాటును పాడు చేయడానికి పూనుకున్న వ్యక్తి ఎవరైనా సరే, అప్పుడు ఖచ్చితంగా అన్నాడు ఒక దైవజనుడు. ఏమన్నా తెలుసా? ఇంతవరకు క్రైస్తవుల్ని ఒక రూపం చూశారు మీరు, ఇక్కడ నుంచి 2వ సైడ్ 2వ రూపం. ఇదే చెప్పాడు దైవజన్ రంజిత్ తోఫ్రి గారు. ఎన్ని ఏళ్ళకి ఇదే చెప్పాడు. మాట్లాడితే జీవితం అంతా క్షమించుకుంటూ వెళ్ళిపోయేది కాదరా క్రైస్తవ జీవితం అంటే. దేవాలయంలో యేసుడు కావాలి, ఇది 2వ రూపం అని చెప్పాడు ఆయన. ఇప్పుడు వచ్చారు ట్రాకలు అన్నలో. క్రైస్తవులకి ఇప్పుడు ఉండాలి రాజకీయ పార్టీ, మన మాటలన్నీ వీళ్ళకి వేయకూడదు. ఇప్పుడు వచ్చినాయి మాట. మరి ఎన్నాళ్ళు ఏం చేశారు వీళ్ళు? ఎన్నాళ్ళు చెప్పింది అదే దైవజన. ఆయన ఏకాపం చేశారు ఈ సేవకులు అందరూ అనకూడదు. కానీ 46 ఏళ్లుగా ప్రపంచంలో ఎన్నో సంఘాలు కట్టినటువంటి దైవజనుణ్ణి, దేవుని సంఘం కొరకు తన జీవితాన్ని పెట్టేసినటువంటి దైవజనుణ్ణి వీళ్ళందరూ కలిసి అవమానపరిచారు బాహాటంగా. ఎన్ని రకాల జోక్ చేశారు వీళ్ళందరూ. అందుకే దేవుడు కొన్ని ఇన్స్టెంట్లు ఎందుకు తీసుకుని వస్తాడు తెలుసా? ఒక భయం కలగాలి. అవును, ఈయన చంపేశారు, రేపు పొద్దున్న నన్ను చంపడానికి గ్యారెంటీ ఏంటి? ఇంకో సేవకుని చంపడానికి గ్యారెంటీ ఏంటి? అంటే ఒకరిని మొదలెట్టారంటే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదంటే ఈయన చేసాం ఎవడో పట్టించుకోలేదు, ఒక్కొక్కరిని నేర్చుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు కదా. గతంలో కత్తి మహేష్ని అలాగే చంపేసి యాక్సిడెంట్ అన్నారు. అలాగా వీళ్ళకి ఎవరైతే అంటే వీళ్ళు ఎన్ని బైబిల్ని తిట్టచ్చు, యేసుప్రభుని తిట్టచ్చు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని తిట్టచ్చు. కానీ మాత్రం వీళ్ళు మరి మమ్మల్ని తిడుతున్నారు, మీ గ్రంథాలు ఇలా ఉంది కదా అని చెప్తేనంట మనం దూషిస్తున్నట్టు అంటారు. యువర్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు గౌరవించు, నువ్వు గౌరవాన్ని పొందుకో. వీడంటే దూషిస్తాడంటే యేసుని. అలా గ్రంథాల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం మాట్లాడతానంటే ఇగో విమర్శించి చెప్తున్నారు వీళ్ళని ఇలా చేస్తారట. కాబట్టి అలా చనిపోయిన వాళ్ళందరినీ కూడా మా దేవుడిని దూషించారు, అందుకే చంపేశాడు, అందుకే చచ్చిపోయారని కామెంట్లు చేసి ఇన్ని రకాలు చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఎన్నో సంగతులు ఉన్న అవసరాన్ని బట్టి చెప్తున్నాను. మనం అన్యాయము అయిపోయిన దాని కొరకు మొర్ర పెడుతున్నప్పుడు ఆ మొర్ర దేవుడు వింటాడు. కానీ నీలోని అన్యాయాన్ని పెట్టుకుని మొర్ర పెడితే దేవుడు వినడు. అది దేవునికి ఇష్టం కదా. అటువంటి ప్రార్థనలు నువ్వెన్ని ప్రార్థనలు చేయి, నువ్వు ఉపవాస ప్రార్థన చేయి, దానికి దమ్మిడి ఉపయోగం ఉండదు. కానీ నువ్వు దేవుని కొరకు అన్యాయమును అనుభవించి
ఏంటి శ్రమను శోధనను అనుభవించినప్పుడు నువ్వు ఉపవాసాలుండి కన్నీరు కారిస్తే మొరపెడతావు చూడు, ఆ ప్రతి కన్నీటినంట నీకు ఒకటి చెప్పిన, పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వెంత భూమి మీద కన్నీరు కార్చావో అదంతా దేవుడు దాచి పెడతాడని నీకు బైబిల్లో ఉంది, కీర్తనలో. హల్లెలూయా. ఆ కన్నీటినంట ఆయన బుడ్డులో దాచాడట, ఉంటదట. మరి కన్నీరే కాచలేని వాళ్ళని ఏం చూపెడతాడు దేవుడు అక్కడ? ఏ కన్నీరులకి? సీరియల్ చూసి కన్నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అసలు క్రైస్తవులైన సీరియల్ చూసి ఏడ్చేవాడిని, సిలువను చూసినప్పుడు కన్నీరు రావలేదు, సీరియల్ చూసినప్పుడు కన్నీరు వస్తుందంటే ఈయన ఏమనుకోవాలి? ఇన్ని వాళ్ళు డబ్బులు తీసుకుని ఎడుతున్నారు, నువ్వు టైం వేస్ట్ చేసుకొని ఆ బిల్లు కట్టుకుని ఈ బిల్లు కట్టుకొని ఎడుతున్నావు. నువ్వు దాని కొరకు కాదు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు కన్నీరు కాచి మొరపెట్టాలి. క్రైస్తవ సంఘానికి ఈ రోజు జరుగుతున్న అన్యాయము కొరకు నువ్వు మొరపెట్టాలి. కాబట్టి దేవుడి చూడాలి మాట నువ్వు చేస్తున్న ప్రార్థనలు. అంతేగాని నా ప్రార్థన నేను, నీ ప్రార్థనలు వాళ్ళ ఎవరి ప్రార్థనలు ఎవరు నచ్చాలి అది కాదు. చేస్తున్న ఈ ప్రార్థనలు స్పష్టత, క్లారిటీ ఉండాలి. రాత్రి చెప్పాను కదా, చాలా విలువైన సందేశం చెప్పాను రాత్ర, అసలైన దర్శనం అనేటువంటి టైటిల్తో. హల్లెలూయా. కాబట్టి నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు తెలియని సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియపరుస్తానంట. హల్లెలూయా. ఎస్, ఈ మొర్ర పెట్టేటువంటి ఈ విధానం మనకు రావాలి. ఇంకొక విషయాన్ని చెప్పి ముగించేస్తాను నేను, సమయం చాలా అయిపోయింది. ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. పంచకాండాల్లో చివరి కాండమైన ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 7వ వచనం. చాలండి. ఏమంటున్నాడు దేవుడు? మనము మన పితరుల దేవుడిని యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. మన బాధ అంట, మన ప్రయాస అంట, మన హింసనంట ఏం చేస్తాడంట? ఆయన చూస్తాడంట. అంటే చెప్తున్నాను, ఎప్పుడు చూస్తాడు దేవుడు? ఈ భూమి మీద నీకు కలిగినటువంటి పరిస్థితిని బట్టి నువ్వు మొర్ర పెట్టినప్పుడు చూస్తాడు. అంటే చాలా మందికి సంఖ్యలు వేయబడి ఉన్నాయి, బంధకాలలో బంధింపబడి ఉన్నారు. అమ్మా ఇప్పుడు చూసుకోవద్దు, ఆడుకోవద్దు, ఇప్పుడు నా వైపు చూడండి. హల్లెలూయా. అయిపోయిన తర్వాత మీరు మొత్తం ఉండిపోండి ఇక్కడే, ఏదో మేత ఎత్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రసంగంలో మాత్రం ఆటలాడొద్దు. హల్లెలూయా. దేవుడు చూడాలి అంటే నీకు కలుగుతున్నటువంటి ఈ ప్రతి వ్యతిరేక స్థితిని బట్టి నువ్వు అలా మొర్ర పెట్టినప్పుడు అది చూడాలి. ఎంతగా మొర్ర పెడుతున్నావో నువ్వు చూడాలి. అని నీకు అన్ని బాధలు అన్నప్పుడు దేవుడి దగ్గర నువ్వు మొర్ర పెట్టలేనప్పుడు ఆయన ఎందుకు ఉత్తరం ఇవ్వాలి నీకు? చెప్పు, ఎందుకు నీకు సమాధానం ఇవ్వాలి? ఎందుకు నీ పట్ల కార్యం చేయాలని చేయడు ఆయన. ఎందుకంటే నీకే బాధ్యత లేనప్పుడు ఆయనకి ఎందుకండి? మొరపెట్టు వారికి ఇస్తానన్నాడు ఆయన ఉత్తరం, మొరపెట్టలేని వాళ్ళకి కాదు. అవునా కదా? కాబట్టి నేను చెప్తాను, ఈ రోజు నుండి నీకు ఏదైతే హానిగా, ఆటంకంగా, వ్యతిరేకంగా, అన్యాయముగా నీ జీవితంలో పొంచి ఉన్నదో దాని నిమిత్తం నువ్వు మొట్టమొదటిగా నువ్వు మొర్ర పెట్టాలి. హల్లెలూయా. ఇది మొదటి సంగతి. ఇక రెండోది ఒక ముక్క చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే అది మళ్ళీ నాకు అప్డేట్ అవ్వదు. అందువల్ల రెండో సంగతి ఏంటంటే, ఒక మాట చెప్తాను, రక్షణ పొంది ఒక్కొక్కరి జీవితంలో నిన్న సంవత్సరాలు అయినాయి కదా, ఏమి నేర్చుకున్నావు నీ జీవితంలో? ఏమి నేర్చుకున్నావు అంటే చాలా మంది ఏమీ నేర్చుకోకుండానే ఉన్నారు. రక్షణ పొంది చర్చికి వెళ్తున్నారు. పాస్టర్లు ఇక్కడ ఏమీ నేర్చుకోకుండా ఉన్నారు. నిజమే, సిగ్గు చేయటం మాట ఇది. పాస్టర్లు కూడా ఏమీ నేర్చుకోకుండా ఉన్నారు చాలా మంది. అక్కడ కథలు ఇక్కడ, ఇక్కడ కథలు అక్కడ అప్పచెప్పేస్తున్నారు అంతే. హల్లెలూయా. ఒకడు అడుగుతున్నాడు, ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు, అమెరికా ప్రెసిడెంట్ ఎవర్రా అని అడుగుతున్నారు ఒక స్టూడెంట్ని. రంజిత్ కొడుకు అంటే కొంచెం పెద్దలు ఉన్నాడు అక్కడ. ఈ పక్కనాడు ఎవర్రా అంటే డొనాల్డ్ ట్రంప్ అంటే వీడు పెట్రోల్ పంప్ అంటాడు. అదే ఎవరంట? పెట్రోల్ పంప్ అంట. అమెరికా ప్రెసిడెంట్ ఎవరంటే ఆయన అడుగుతున్నాడు, వీడికి తెలియక తెలదనొచ్చు కదా. అంటే డొనాల్డ్ ట్రంప్ అంటాడు, వీడు పెట్రోల్ పంప్ అంటే చచ్చిపోయారు నవ్వలేకలు. అలాగే అప్పచెప్తున్నారు వీళ్ళు. భక్తులు ఏంటి కన్నీరు కార్చి ప్రశ్నవేదలు పడి అందరూ పడుకుంటుంటే వాళ్ళు పడుకోకుండా నిద్రాహారాలు మాని దేవుని స్వరము నేను వినాలి, నేను ఇలాగే బ్రతికూడదు,
క్రైస్తవ జీవితం అంటే నేను లోకంలో ఎలా బ్రతికేస్తానో, నా సుఖాల కొరకు, నా కోరికల కొరకు, నా ఇష్టాల కొరకు ఇక్కడ నేను అలాగ బతికేయకూడదు. ఒక ప్రత్యేకంగా బ్రతకాలని అందరూ పడుకుంటుంటే వాళ్ళు మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో ఘోషాడి మొరపెట్టి ప్రభువా అంటూ మొరపెట్టారు వాళ్ళందరూ. అలా మొరపెట్టగా దేవుడు వాళ్ళకి ఎన్నో సంగతులు నేర్పించారు. వారి పుస్తకాల్లో, వారి ప్రసంగాలు చెప్పారు. ఇప్పుడు మొరపెట్టడం లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే మోకాలు వేయట్లేదు ఇప్పుడు పాస్టర్లు కూడా. మాకు కాదు పాస్టర్లు, మేము తాత ముత్తాతల నుంచి క్రిస్టియన్లు. మేము నేను నిన్నకాక మొన్న మారారు, మీరు చేసుకోవాలి అలాగా. ఇంత దారుణంగా తయారవ్వారు. ఏంటి, మోకాలు నేలను తాకినప్పుడే పరలోకం నుండి అభిషేకం తల మీదకి దిగొస్తుంది. ఈ మోకాలు లేని వాళ్ళకి అభిషేకం రావాలి. కూర్చుని ప్రార్థన చేసుకుంటే తప్పని చెప్పట్లేదు నేను. అంటే మోకాలు అంటే అర్థం ఏంటంటే దేవునితో గడపాలి మాట, పెనుగులాడాలి. యాకోబులాగా. యాకోబు మోకాలు తుంటున్నారు, కొట్టడి వేసయ్య, తొడగుడు ఒడిసిపోయింది, భయంకర నొప్పి వచ్చేస్తుంది. నొప్పి వచ్చింది అర్థం ఇంతసేపు నేను బతిమాలుకుంటాను, నా తొండ కొడతావా? పోతాను, ఇంకా నాకేం అవసరం లేదు, నువ్వు బోర్డు ఆస్తుంది, 4 పిల్లలు ఉన్నారు, నాకు ఇంతమంది కొడుకులు కూతురు ఉన్నారు, చాలా అని అనుకున్నాడు యాకోబు. ఆ నొప్పుతోనే యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? అందుకే గాయాలు ఎందుకు అని ఒక మెసేజ్ ఉంది, నాకు చూడండి, నెట్లో ఉంది. గాయాలు ఎందుకు అంటే మన జీవితాల్లో మనకు కలుగుతున్నటువంటి గాయాలని దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకని? కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ నొప్పి కలిగినప్పుడు వీళ్ళు ఎలా మొరపెడతారో చూద్దాం. దీని పట్ల ఎంత భారంగా ఉంటారో, ఎంత క్రమశిక్షణగా ఉంటారో చూద్దాం. అంటే కొంతమందికి ఎన్నో నొప్పులు తగినా సరే అబ్బా ఏమి అలాగే ఉన్నారన్నమాట. అంటే ఎప్పుడు దేవుడు ఉత్తరం ఇవ్వాలని కోరుకుంటా అంటే దేవుడిచ్చినటువంటి అవకాశాలు, దేవుడిచ్చిన సమయాలలో మొరపెట్టలేనప్పుడు ఆ తర్వాత ఏశావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడునని హెబ్రీ పత్రిక 12:17 రాయబడి ఉంది. ఆ తర్వాత కాదు, దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడే చేయాలి. అందుకంటారు ఏ వయసులో చేయవలసిన ఆ వయసులోనే చేయాలంటారు. చదువుకునే వయసు, పెళ్లి చేసే వయసు, పని చేయవలసిన వయసు, అది పెద్దానికి. అవునా? అలాగే భక్తి కూడా అంతే. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే చేయకపోతే రేపు పొద్దుట ఒక్కొక్కరిని కొట్టి చంపేసి ఏంటి బైబిల్ వచ్చేసి ఇచ్చేసిన అప్పుడు చేస్తారా భక్తి? ఇప్పుడు చేయలేనిది. ఇప్పుడు లేని విశ్వాసం అప్పుడు వస్తుందా? రాదు. ఇప్పుడు చెప్పడం కొత్తగా విశ్వాసం అప్పుడు పుట్టుక రాదు. ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే అది పెరగాలన్నమాట, ఒక పర్వతం లాగా. అందుకని ఇప్పుడు లేని విశ్వాసం అప్పటికప్పుడు పెరగదు, అప్పటికప్పుడు పుట్టదు. ఇప్పుడు ఆల్రెడీ ఉండాలి లోపల. అది రోజు ఏమవ్వాలంటే సమాజములో, సంఘములో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నీ లోపల ఆ విశ్వాసం పెరగాలి మాట. హృదయం ఒక అగ్నిజ్వాలగా మండాలి మాట. ఎవరికో జరిగింది నాకెందుకు, అమ్మ నా మీదకి రాలేదమ్మా, ఇది కాదు కావాల్సింది. దేవుని మనసు ఇంకొకరికి మీదకి వచ్చిన అది గాయం నీకే అయినంత పెయిన్, ఆ నొప్పిని పొందాలి మాట. అవుండదు ఏంటి, ఆయన చనిపోయి ఎంతో గాయాలు పొంది సంఘము, స్నేహితులు, కుటుంబం ఏడుస్తుంటే పళ్ళు ఎక్కిరించుకుని పాటలు పాడుతున్నారు కొంతమంది. డైలాగులు మరి సినిమా పాటలు పాడుతున్నారు ఆయన మీద. ఎంత వంకరగా చేస్తున్నారు అంటే ఇదా ధర్మము, సనాతనం వంటిదా? ఒకరు చనిపోయి గాయంతో ఉంటే చేతనైతే ఆదరించాలి, సహాయం చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు మరి? ఇది ధర్మం ఎలా చెప్పింది, వీళ్ళకి ఇంకేం చేయాలి? కాబట్టి మన జీవితాలలో రెండవ మొర అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఒక నమ్మకంతో ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, ఈ రక్షణ ఇచ్చాడు గనక ఆ నమ్మకం దేవుడిలో వృధా కాకుండా ఉండడం కొరకు నువ్వు మొరపెట్టి నీ వ్యక్తిగత జీవితంలో దేవుని గురించి అనేక సంగతులను తెలుసుకోవాలి, కనుగొనాలి నీవు. హల్లెలూయా. 3 రోజులు మొరపెట్టింది ఎస్తేరు. ఎందుకు? రాణిని చేశాడు కానీ పదాలు నాకు ఇంకా ఏమి ఇవ్వలేదు, రాణి అయిపోయాను కానీ పేరుకే నా ఏమీ లేదు నాకు, అది అవ్వాలనా? యోధా జనాంగాన్ని మరణం నుండి తప్పించడం కొరకు 3 రోజులు కన్నీరు కాచి ఉపవాసం మొరపెట్టింది. నార్మల్గా చేసేది ప్రార్థన. ఇంకా హైయెస్ట్ ఏంటిదంటే మొర్ర మాట, ఇంకా తీవ్రతో ఆక్రమణతో మొరపెట్టడం మాట. ఈశాన్ గారు పాటలు అంటాడు, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయాను అంటాడు. అరణ్య రోదన అంట. అరణ్య రోదన ఎలా ఉంటుంది? చుట్టూ అడవి, అడవిలో నువ్వు ఒక్కడవే ఉన్నావు, చుట్టూ రకరకాల శబ్దాలు, చీకటి. ఎవరైనా ఉన్నారా ఇక్కడ అంటే ఏ పలుకు లేదు. రకరకాల పాములు, రకరకాల ఈ మీద పడిపోతున్నాయి, క్రూర జంతువులు రకరకాలుగా ఉన్నాయి. ఆ టైంలో ఎవరైనా సరే నీ వైపు రావాలని, ఎవరైనా రక్షించాలని ఆ అరణ్యంలో నువ్వు ఎంత బొబ్బులెట్టి కేకలేస్తున్నావు. అరణ్య రోదన. ఆ రోదనను ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? కుటుంబమే
కుటుంబమే, సంఘమే, సమాజమే, నీ చుట్టూ వేల మంది మనుషులే ఉన్నారు. కానీ అలాంటి మనుషులు, అటువంటి సమాజం ఎదుట నీ పరిస్థితి ఎలా ఉందంటే అరణ్య రోదన లాగా. అంటే నువ్వెంత ఏడుస్తున్నా ఒక్కరికి కూడా అర్థం కావట్లేదు నీ ఏడుపు. నువ్వెంత బాధపడుతున్నా నీ బాధ ఏంటో ఒక్కరికి కూడా అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితి అంట అరణ్య రోదన అంటే. అరణ్య రోదన అంటే ఎవ్వరు లేకుండా ఒక్కడు ఒకటి ఏకాంతంగా ఏ కొండలు హిమాలయంలో ఉండడం కాదు. అరణ్య రోదన అంటే అందరి మధ్య ఉండి కూడా నీ మనసును రవంతైన అర్థం చేసుకోలేనటువంటి ఆ సిచ్యువేషనే అరణ్య రోదన. అటువంటి అరణ్య రోదనలోనంట భక్తులు, భక్తురాళ్ళు దివారాత్రులు మొర్రపెట్టినప్పుడంట వారి రోదనను దేవుడు ఏం చేశాడంట, ఉల్లాసముగా మార్చాడట. అందుకే అన్నాడు, నీవు నాకు మొర్ర పెట్టను. మొర్ర పెట్టట్లేదు ఈరోజు క్రైస్తవులు. నొప్పి లేదు అసలు, ఆ క్రైస్తవులకి నొప్పి లేదు, ఏమీ లేదు. అవసరం మీరు చెప్తున్నాను, సినిమా షూటింగ్లు తీసి సినిమా యాక్టర్లు ఇక్కడ షూటింగ్ లో బోల్ దెబ్బలు తన్నులు తినిపించుకుంటున్నారు. వాళ్ళు షూటింగ్ లో నిజంగా తగిలేతున్నాయి దెబ్బలు అండి, డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు, నిజంగానే దెబ్బలు తగులుతున్నాయి షూటింగ్ లో. కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు షూటింగ్ లో, కత్తిపోట్ల ఆపరేషన్ పడిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా దెబ్బలు తగిలిన షూటింగ్ లో. అండ్ డబ్బుల కొరకు చేస్తున్న దాంట్లోనే వాళ్ళకి నిజంగానే దెబ్బలు, గాయాలు, ప్రాణాలు కూడా పోతున్నాయి. నిత్య జీవం కొరకు మనం వచ్చామండి ఇక్కడికి. మరి ఎంత నొప్పులు పొందాలి మనం, ఎన్ని గాయాలు పొందాలి? ఏమీ లేదు, అలా ఉంటున్నారు అనమాట. అంటే దేవుడు ఏమైనా కూలాడు ఏమన్నా, పాలోడు పాలు వచ్చినాయి అని, పేపర్ వచ్చినాయని, చింతపండు అని, ఉల్లిపాయలను ఇంటి ముందుకు వచ్చేసి అండ్ యేసుప్రభు అలా చేస్తాడా? కాదు. యేసుప్రభు వారు నిన్ను దాటిపోకుండా నీ దగ్గర ఆగాలి అంటే నీ మొరను చూడాలి. అయినా అంటే ఇండివిజువల్ గుంపులోనే కాదు నువ్వు. అంటే అర్థమవుతుందా? కొంతమంది గుంపులో మాత్రమే ప్రార్థన, గుంపు దాడితే ఒక్కరు ఉండరు. నువ్వు ఒక్కదాని ఒక గుంపు అయిపోవాలి నువ్వు. అందుకే దేవుడు అన్నాడు, మీలో ఒంటరైన వాడు ఎంతమంది? 1000 మంది. అంటే అంత అలా తయారవ్వాలి నీవు. అలా తయారవ్వడానికి ఒంటరిదాన్ని నేను ఇస్తాడట కొన్నిసార్లు దేవుడు. హల్లెలూయా. మా అమ్మ చనిపోయినప్పుడు చాలా భయంకరమైనటువంటి వ్యాధుల్లో ఆ గాయంతో నేను అంటే హైదరాబాద్ నుండి ఒక అక్క ఫోన్ చేద్దాం అనిపించిందంట. దేవుడు ఎందుకో తన్ని ఈ సమయంలో జోసెఫ్తో మాట్లాడని చెప్తుంటే ఫోన్ చేయాలనుకుంటుందంట. ఫోన్ చేస్తే సమయంలో తన్ని మళ్ళీ బాగా గాయం రేపాలి, బాగోదు అని ఆలోచిస్తే దేవుడు ఇచ్చిన ఆలోచన పెట్టి నాకు వాట్సాప్ ఒక మెసేజ్ పెట్టాను. తర్వాత మెసేజ్ చూశాను, ఆన్ చేశాను. రాత్రి 1 గంట వరకు ఆ మెసేజ్ అలా వింటూ ఎప్పుడు నిద్రపోయింది తెలియదు. అందులో ఏముందంటే, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను కోసం అతన్ని ఏం చేశారు తెలుసా? చంపడానికి చిత్రహింసలు చేసి పెద్ద కళాయి బెల్లం తయారు చేసి తెలిసి చూసారా? బెల్లం తయారు చేసే విధానాన్ని చెరుకు రాసుని తీసుకొచ్చి పెద్ద తాసు కళాయి మొత్తం రౌండ్ ఉంటుంది. గోదావరి స్వార్థకి వెళ్ళినప్పుడు చూసాం మేము, అక్కడ బెల్లం తయారు చేసేట పెద్దది ఉంటుంది అన్నమాట, రౌండ్. కానీ ఈ చెరుకు రసం అంతా దాంట్లో వేసేస్తారన్నమాట, కలుపుతూ ఉంటారు మొత్తం బెల్లం తయారవ్వడం. అంత పెద్ద దాంట్లో నూనె వేసేసి ఈయన పట్టుకుని ఏం తెలుసా, అందులో మన ఇంట్లో చెప్పుకుంటా కదా రొయ్యలు, పీతల చేపలను వేసేసారు ఆయన అలాగే మొత్తానికి. ఎవరిని? యోహాను. అందులో వేసేస్తే ఏమవుతాడు చెప్పండి? ఇప్పుడు పురుగులు వెళ్ళిపోతాయి, నోరు రావలేస్తే. హల్లెలూయా. వేపేశారు అందులో. అలా వేసినా సావలేదు ఆయన. శరమంతా ఉడికిపోయింది మొత్తం, భయంకరమైనటువంటి నొప్పి, బాధ. ఆయన అలా తీసుకెళ్ళి ఆ పద్మాసు దీపము, అదొక అడవి దీవి, ఎవరు మనుషులు ఉండరు అక్కడ తీసుకెళ్ళి పాడేశారు ఆయన్ని. ఏంటి, ఏమీ సౌకర్యం లేదు, క్లాతలు లేవు, ఏమీ లేదు, అక్కడ పాడేసేది. ఆ ఒంటరితనములో తాను పొందిన ప్రత్యక్షత ఈ ప్రకటన గ్రంథం. హల్లెలూయా. బైబిల్ ఊరికినే రాయబడలేదు, ఏ నొప్పులు, ఏ గాయాలు లేకుండా రాయబడలా. ఈరోజు ఆ ప్రకటన ఓపెన్ చేయడానికి పాస్టర్లు తోకోసం మేకల గిరగిరి తిరిగేస్తారు. ఆయన ఎలా రాశాడే గ్రంథాన్ని? మరిగే తాసురాయిని శరీరాన్ని వేసేస్తే శరీరం అంతా ఉడికిపోయింది, ప్రాణం ఉందంట, కొన ఊపిరి. అప్పుడు ఆయన తీసుకెళ్లి ఆ అడవిలో పాడేశారు, పద్మాసు దీపంలో. అక్కడ పొందని ప్రత్యక్షత పొంది ఈ ప్రకటన గ్రంథం రాశాడు. అపోస్తులైన పౌలు 14 పత్రులు, ఎక్కువ పత్రులు ఎక్కడ రాశాడు? చెరసాలు వేసి శుభ్రంగా ఆయన కొట్టేసి రక్తాలు వచ్చేలాగా రకరకాలుగా కాళ్ళకి చేతులు బొండలు బిగించేసి. అండ్ ఇప్పుడు జైల్లో పెడితే వీళ్ళు నాయకులకి వీళ్ళు తినడానికి మేక, చికెన్, గుడ్లు, పాలు, రొట్టంతా కావాలి వీళ్ళకి. అక్కడ మేక కూడా దొరకట్లేదు, రొట్ట బయట, రొట్టంతా దొరుకుతుంది వాళ్ళకి అక్కడ. అటువంటి ఫెసిలిటీస్ జైల్లోనూ కూడా వీళ్ళకి. కానీ భక్తులు అలా కాదు, ఈ చేతులు బండలు వేసేసారు, కాళ్ళు బండలు వేసేసారు, కదలలేరు వాళ్ళు. భయంకరమైన నొప్పి, బరువైనటువంటి సంఖ్యలు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లోనూ పౌలు అనేక పత్రికలు రాశాడు జైల్లో ఉండి.
వాళ్ళు శ్రమ పడుతూ కన్నీరు కాలుస్తూ రక్తములు చెందేంతూ మనము సమాజంలో దేవుని కొరకు రోషము కలిగిన వారిగా నిలబడాలి. దేవుడు నీకు ఉత్తరం ఇచ్చేటువంటి ఆ అంతస్తులకు ఎదగాలని అంత ప్రయాసపడితే ఇప్పుడు క్రైస్తవులు వ్యాపారం చేస్తున్నారు, దేవుని సంఘాలను పాడు చేసేస్తున్నారు, స్వార్థపరులు, వేషధారులు అయిపోతున్నారు. వాళ్ళకి నచ్చినట్లుగా చేసుకోవడానికి సమాజాన్ని, సంఘాన్ని మొత్తం చిత్రం చేసి సత్యాన్ని అమ్మేసుకుంటున్నారు అన్నమాట. మొరపెట్టేవారు లేరు, మొరపెట్టేవాళ్ళు మోసం చేయరు ఎవరినే. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర నువ్వు గడపాలి, మొర్ర పెట్టాలి, ఆక్రనాదలు చేయాలి. రాత్రులు అవకాశం ఉన్నప్పుడు, తింటే నిద్ర వస్తుంది అనుకున్నప్పుడు తినడం మానేసి గడపాలి. ఏకాంతం 100 రాత్రులు చేశాను అలాగే తిండి మానేసి ఏకాంతంగా దేవుని సన్నిధిలో. అలాగే అనేక సంగతులు దేవుడు నేర్పించాడు. ఈ బలహీనమైన దేహంలో శక్తి ఎప్పుడో పెట్టాడైనా, ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు, ఎప్పుడో పెట్టాడు. ఇప్పుడైతే శరీరానికి అందరికి కనబడే ఆరోగ్యం ఇచ్చాడు కానీ దేవుడు ఇప్పుడు ఆ మంట, ఆ శక్తి, రోషం దేవుడు పెట్టాడు. ఎందుకంటే కాచిన కన్నీరు, పెట్టిన మొర్ర దేవుని దగ్గరికి చేరినది కనుక. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో అలాగా ఒక మొర్రను నువ్వు దేవుడి దగ్గర పెడుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను దేవుడు నీకు తెలియపరుస్తాడట. ఎందుకు తెలియపరుస్తాడు సంగతులను? నేను అందరికంటే గొప్ప అని చెప్పుకోవడానిక కాదు, ఈ గొప్ప సంగతులను బట్టి కొందరిని గొప్పవారిగా తయారు చేయడము కొరకు నీకు తెలియపరుస్తాడంట. ఆ సంగతులను గ్రహించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఎన్నో సంగతులు ఉన్నాయి. కాబట్టి ఎలా మొరపెట్టాలో, ఎందుకు మొరపెట్టాలో క్రైస్తవులకు తెలియడం లేదు. ఒకరోజు ఒక సోదరి ఫోన్ చేసింది, వాళ్ళకి ఏదో నష్టం కలిగిందంటే నాకు ఫోన్ చేసింది తెలుసా. దేవుడు సత్యవంతుడైతే తెల్లారిసరిగా కాలు అడిపోవాలంటుంది. హల్లెలూయా. ఎక్కడ దొరికావు బాబు నువ్వు నాకన్నాను. దేవుడు సత్యం కూడా అవుతుంది అక్కడ. హల్లెలూయా. దేవుడు సత్యవంతుడంటే తెల్లారిసరిగా కాలు అడిపోవాలంట. అడగపోతే సత్యవంతుడు కదా, ఎవరికి నష్టం పోతే నువ్వు దెబ్బతోటి. నాకు ఎప్పుడు ఫోన్ చేయక జన్మలో అన్నాను. శుభ్రంగా తిట్టి పడేసాను నేను ఆయన. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అంటే నీకు నచ్చిన కాళ్ళు, చేతులు, కళ్ళు పీకేసి కూడా దేవుడు అనుకుంటాని, అలాగైతే మొదటికి నిన్నే పీకేయాలి దేవుడు అన్నాను. ఎన్నోసార్లు నన్ను ఏడిపించావు కదా, నిన్నే పీకేయాలి మొదటిసారి దేవుడు. అలాగైతే నిన్ను పీకలేదు కదా, మరి ఇంకొకరు ఎందుకు పీకుతాడు? ప్రార్థన చేయాలి కోసం అన్నారు. ఇలా ఉన్నారు. మరపేయమని దేవుడు చెప్తే దేవుడికి టెస్ట్లు పెడుతున్నారు వీళ్ళు. అలాగే దేవుడు పెట్టిన టెస్ట్ లో, దేవా నేను బలహీనాన్ని అయినా నన్ను నువ్వు పాస్ చేయకపోతే ఎవరు పాస్ చేయగలరు తండ్రి అని ఆయన్ని మొరపెట్టి ఆయన బతిమాలుకోవడం పోయి, నువ్వు సత్యవంతుడు అవునా కాదంటే ఆయనకు మొరపె మళ్ళీ తెల్లారేసరికంట. ఇలా ఉన్నారండి క్రైస్తవ సమాజంలో మొరపెట్టమంటే. అందుకనే పౌలు ఏమన్నాడు తెలుసా, మీరు కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలని చెప్పింది బైబిల్. అంటే నువ్వు నమ్ముకున్న కాడ నుంచి నువ్వు విన్న సంగతులను బట్టి నువ్వు ఒక తల్లి స్థానంలో, తండ్రి స్థానంలో ఉండాలి. కానీ ఇంకా ఏ స్థానంలో ఉన్నావు అని చెప్పింది తెలుసా, పసిపిల్లలుగా, చిన్నపిల్లగా పాలు తాగే వయసులో ఉన్నారని చెప్పింది. అంటే ఎంత సిగ్గుచేటు. అందుకే కొంతమంది పాస్టర్లు ఏం మాట్లాడతారో తెలియదు వాళ్ళకి, పేరుకే పాస్టర్లు, కానీ వాళ్ళు ఏమన్నారో పాలు తాగి చిన్నపిల్లలే వాళ్ళకి. అంటే దేవుని మనసు ఇది లేదు అసలు. లక్షలాది మంది ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు మోషే మొర్రపెట్టగా ఈ ప్రజలను ఎలా నడిపించాలో దేవుడు దారి చూపించాడు మోషేకి. హల్లెలూయా. అలా ప్రతి తరములో ప్రతి వ్యక్తి, ప్రతి దైవజనుడు, దైవజనురాలు, భక్తులందరూ, నమ్మిన వాళ్ళందరూ, రూతు గాని, మొర్దెకై గాని, ఎస్తేరు గాని, దెబోరా గాని అందరూ ఇలాగే మొరపెట్టారు. ఈరోజు మనం మొరపెట్టాలి సంఘాల కొరకు, కుటుంబము కొరకు, సమాజము కొరకు. మొదటగా దేవా నేను నాయన నీ దగ్గర ఘోరమైన సంగతులు నేర్చుకుంటూ అసలైన క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నేను ఉండాలి. ఈ మొరపెట్టాలి. ఎవరికి మొరపెడితే వారికి ఉత్తరం ఇస్తాడట దేవుడు. దేని కొరకు మాట పెడుతున్నావు దానికోసం దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు నీతో. ఇంకా ఫైనల్ గా చెప్తున్నాను, బైబిల్ క్లోజ్ చేసేయండి. ఫైనల్ గా చివరి ఒక మోసం చెప్పిన, ఇగో ఒక మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవునితో గడపడము కొరకు, దేవుని స్వరం వినడం కొరకు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయడము కొరకు, అంటే నీకు కలుగున్న భయంకరమైన పరిస్థితులను విడిపించడం కొరకు నువ్వెంత కోరుకుంటే దేవుడికి అంతే చేస్తాడు ఆయన. ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఎంత ఇచ్చావనుకో దేవుడికి అవకాశం, ఏదో చిన్నపిల్లడి చేతిలో చాక్లెట్ లాగా ఎంతే కోరుకున్నావు, ఎంతే ఏసయ్యా మాకు చాలా కష్టాలు ఉన్నాయి తండ్రి, చూడవా మా బాధ నడిపించవా అని చిన్నగానే చేసానుకో, అవును ఆయన చిన్నగానే చూస్తాడు, కొంచెం చిన్నగానే. మొత్తం కొలాయి రాలేదు, నీళ్ళు లేవు కాబట్టి సర్లే ఇంత బాధపడరు కదా, ఓ 2 బిందెలు నీళ్ళ నీళ్ళకి అందేలా చేద్దాంలే అని అదే చేస్తాడు ఆయన.
అంటే అంత సాయమే పొందుకుంటావు నీవు. అలా నీ చేతిలోనే ఉంది. నేను చెప్తున్నాను, నువ్వెంతలాగా ఆరాట పడతావో దేవుని సన్నిధిలో, ఎంత కన్నీరు కార్చి ఎంత మొర్ర పెడతావో, నీ మొర్రకు తగ్గట్టుగా నీ జీవితంలో అడ్డులు ఆటంకాలు దేవుడు కొట్టివేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నీ చేతిలోనే ఉన్నది. చాలా మంది అంటారు, నేను ఎన్ని సంవత్సరాలైనా దేవుడు మా జీవితంలో ఏమీ చేయలేదు అన్నాడు. ఏంటి పాస్టర్ గారు తప్ప ఏమి చేయకపోతేనే? పాస్టర్ గారు తప్ప, దేవుడి తప్ప అని. పాస్టర్ గారు తప్పు, దేవుడి తప్పు, కానీ వీళ్ళు తప్పు అని ఒప్పుకోరు. నీదే తప్పు. ఎవరితో తప్పు ఎందుకు? ఏ పాస్టర్ గారితోనే దేవుడు మాట్లాడతాడా? నీతో మాట్లాడ్డా అనుకోవాలి. నీ భక్తి జీవితంలో నాతో కూడా దేవుడు మాట్లాడతాడు కదా అని నువ్వు మొదలుపెట్టాలి. అందుకే నువ్వు ఎంత కోరుకుంటావో దేవుడి దగ్గర అంతలాగా నీకు ఉత్తరం ఎత్తుంటాడు. నువ్వు ఎంతే అవకాశం ఇచ్చావనుకో దేవుడికి, ఆయన కూడా ఎంతగానే దర్శిస్తాడు నిన్ను. అందుకే యాకోబు రాత్రంతా మొదలుపెట్టాడట. అయ్యి బాబా అంతసేపు ప్రార్థన, కొంతమంది సేపు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు అవుతుంది? ఏంటంట ప్రార్థన అంటే ఏమంటారు? ఎన్ని గంటలకు అవుతుంది అంట. వీళ్ళు ఎందుకు దండగా ఎన్ని గంటలకు అవుతుంది అనుకున్న వాళ్ళు దండగా దేవుడికి. నిజంగానే యాకోబు ఏం చేశాడు తెలుసా? దేవుడు పాదాలు దొరికే వరకు వదిలేలేడైనా. ఇప్పుడు చెప్పినా ఇంకా తెల్లారిపోయిందని వదిలేమన్నాడు, కానీ ఏసై ఆశీర్వదించే వరకు వదలలేదు. ఇంకా చెప్పాలంటే ఎన్ని రాత్రులైనా యాకోబు అక్కడే ఉండేవాడు. చివరికి యాకోబు చావనైనా చావాలే, లేకపోతే దేవుడు తనకు ఉత్తరమని ఇవ్వాలి. అప్పటి వరకు యాకోబు వదిలేవాడు కాదు. మన ప్రార్థన పోరాటం అలా ఉండాలి. ఒకరోజు సునీల్ పాస్టర్ గారికి వచ్చారు కదా ఉపవాస ప్రార్థనకి అండి. అందుకే మన సంఘానికి ఏ దైవజనుడైనా వచ్చి ఏ వాక్యం చెప్పాడు ఇక్కడ ఎత్తుకోవాలి, బుర్ర పెట్టుకోవాలి. హల్లెలూయా. సేమ్ టైం ఇంటికాడ కోటాలు పెట్టుకున్నప్పుడు నేను ఏ వాక్యం చెప్పాను అయ్యన్నాకనే గుర్తు పెట్టుకోవాలి అని చెప్పాడు. ఒకరోజు మా పాస్టర్ గారు అన్నాడట, అమ్మ కొన్ని రోజులు నువ్వు మీ అమ్మోంటికి వెళ్ళిపోనాడట. ఏంటే ఏమి కాదు, నేను దేవుడితో గడపాలి కాబట్టి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో, నాకు ఫోన్ చేయదు, డిస్టర్బ్ చేయదని మొత్తం ఆయన ఫోన్ అన్ని ఆఫ్ చేసుకుని రూమ్లోకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి చెప్పాడట, ఒకవేళ నేను చచ్చిపోతే నా శవాన్ని తీసుకోండి, అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి, చనిపోయినో బ్రతికానో తర్వాత చూసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయి మొత్తానికి అన్ని బంద్ చేసుకుని ఫోన్ బంద్ చేసుకుని దేవుడి దగ్గర గడిపాడట. ఆయన నేను 40 దినాలు ఎన్నో అయిపోయిందంట. ఆయన నేను చెప్పారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నాను, మంచి ప్రార్థన పోడు సునీల్ అన్న. అందుకే నేను ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనే చూపించాడు. ఎందుకు రిస్క్ చేసి హైదరాబాద్ నుంచి ఆయన తీసుకొచ్చాను నేను, ఎంతగా ఉద్యోగంగా జరిగింది చెప్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన అంటే ఎంతసేపు చేసుకోవాలా అంతసేపు చేసుకోవాలా కాదు. దేవుడు నీకు దొరకడము కొరకు, అవును కొంచెం పని ఉందా ఆ పని త్వరగా చక్కబెడుచుకుని మళ్ళీ మొదలుపెట్టాలి, మళ్ళీ ఇంకో పని ఉందా మళ్ళా చేసుకుని మళ్ళా, అంటే వదలకూడదు ఆ లింకు, అది తప్పిపోకూడదు, ఎప్పుడు అడిగేసి వదిలేయకూడదు. అలా మొరపెట్టాలి, ప్రభువా ప్రభువా ప్రభు అని దేవుని సొంలో మొరపెట్టాలి. సేమ్ మొరపెడుతున్నప్పుడు ఇంకో ప్రాసెస్ ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు తెలుసా? ఈ మొరపెడుతున్నటువంటి నీ కన్నీరు నీ మనసు కాబట్టి ఈ లోకంతా నిన్ను సెట్ చేసేస్తాడు, దేవుడు నిన్ను సరి చేసేస్తాడు. యాకోబుకి లేట్ చేయడానికి కారణం చెప్పినా రాత్రంతా పెనుగులాడుతూ వచ్చాడు. ఏంటి లేట్ అవ్వడానికి కారణం చెప్పినా యాకోబులో దేవుడు చేయాలనుకున్న కార్యం మొదలెట్టడం వరకు వెయిట్ చేశాడు. అప్పుడు అడిగాడు దేవుడు, ఆశీర్వదించయ్యా నన్ను అంటే ఏమన్నాడు దేవుడు? అంత అయిపోయిన తర్వాత నీ పేరు ఏంటి అని అడిగాడు. వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నాడు. ప్రభువా నీకేమన్నా బాగుంది, ఇప్పుడు నా పేరు నీకు అవసరమా? రాత్రి నుంచి ఎడుతున్నాను ఇక్కడ, నేను తెల్లరిపోయింది, ఎత్తే ఇవి లేకపోతే మానే, అందుకే నా పేరు అడుగుతున్నా అన్నాడా? అనలేదు, పేరు చెప్పాడు. అంటే నేను మోసగా నన్ను ఒప్పేసుకున్నాడు. అంటే నీ మొర్రలో నీ యథార్థత ఒప్పుకోవాలి. నేను చెప్తాను క్రైస్తవ సమాజమా, యథార్థత లేనటువంటి ప్రార్థన నీ కప్పు కూడా దాడదు. ఇంకా ఆకాశం దగ్గరికి ఏం జరుగుతుంది? ఇంటి కప్పు కూడా దాడదు యథార్థత లేని ప్రార్థన. అందుకే ఈ మొర్ర పెట్టే ప్రార్థనలో నీ వ్యక్తిత్వ నిర్మాణము కట్టబడుతుంది. నీ చేతిలోనే ఉంది. కట్టబడడం అంతా మార్చుకోవడం నీ చేతిలో ఉంది. హల్లెలూయా. ఈ యథార్థతతో నీ వ్యక్తిత్వం నీ జీవితాల్లో ఉన్నటువంటి ఏదైతే దేవునికి విరోధకరంగా ఎంత తీర్చేసుకుంటావు, మార్చేసుకుంటావు, ఒప్పేసుకుంటావు మాట, అది అందాలి ప్రార్థనలో. అవి ఏమీ లేకుండా నువ్వు మొరపెడుతూ ఉంటే దేవుడు అనుకుంటాడు, అవును ఇన్నిసార్లు మొరపెడుతున్నా నా దగ్గర, అన్ని మొరపెడుతున్నా కలిసి నువ్వేమన్నా మార్చుకున్నావా? నీ జీవితంలో ఏమన్నా మార్పు ఉందా? ఎందుకు అని ఆయన బాధపడతాడు. అందుకు దేవుడు ఎదురు చూస్తాడు. అలాగా మొదటి చెప్తున్నాను, ఎవరైతే ప్రార్థిస్తారో వారిలోనే గొప్ప మార్పును దేవుడు మొదలెడతాడు. హల్లెలూయా. అలా నీలో మార్పు అనేది నువ్వు రప్పించుకోకపోతే, నీ మార్పును నువ్వే కోరుకోకపోతే నీ నుండి ఎవ్వరికి మార్పు కలగదు. ఇది పక్కా గుర్తుపెట్టుకోవాల్సిందే.
నీ అంతటి నువ్వే మార్పు చెందకపోతే నీ నుండి ఏ ఒక్కరూ మారరు. హల్లెలూయా. అందుకే అన్నాడు, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదే అని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. చెప్పే నీవు మారాలి, విని నువ్వు మారాలి, ప్రార్థించే నువ్వు మారాలి. నువ్వు మారినాడే నీ మొరలో గొప్ప మార్పును దేవుడు అవతల వాళ్ళ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వే మారకపోతే ఆ ప్రార్థన ఇప్పటికీ మారదు, అలాగే ఉంటది. ఏంటి, మొట్టు మీద గుడ్లు ఉన్నాయి, కింద గడ్డి ఉంది, పైన కోడి ఉంది, చచ్చిన పిల్లలు మాత్రం రావు. హల్లెలూయా అన్నట్టుగా ఎన్ని ప్రార్థనలు పాడుకుంపుడు పొందినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని కార్యాలు దేవుడి చూస్తున్నా, బ్రతుకు మాత్రం అలాగే ఉండిపోతుంది. అప్పుడు నీ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు టోటల్గా వెళ్ళిపోతాడు బయటికి. అప్పుడు సాతానుడు నీలోనికి వచ్చి మొత్తం నేను ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తాడు. స్వర్గానికి వెళ్ళవలసిన నిన్ను నరకానికి పోయేలా చేస్తాడు. అందుకని ఈ మొర్ర పెట్టు వారు మారాలి. మారిన వారు పెట్టే మొరకు
ఆత్మదేవుడు దిగొస్తాడు. శత్రుల గుండెలలో దేవుడు జ్వాలను రగిలిస్తాడు, భయం కలగజేస్తాడు. ఇశ్రాయేలీయులకు వానికి చీకటి కలగజేశాడంట. నీ మీద అన్యాయంగా అక్రమంగా లేస్తున్న వారిని దేవుడు తగిన బుద్ధి చెబుతాడు నీ మొర్రకు. కానీ నీ మొర్రలో యాకోబులాగలో మారినాడు, దేవుడు దిగొస్తాడు. అటువంటి మొర్ర దేవుని సన్నిధిలో మనమందరము పెడదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.